of India, and he's a YouTuber too. Okay. So, and impact చేశారు, ఏమేమి ఇంపాక్ట్ చేశారు ఇప్పటి వరకు అంటే డెలివర్డ్ ఓవర్ 999 motivational speeches and training sessions both online and offline across India and abroad. So delivered several talks on various TV channels, YouTube channels and India radio. Published 23 plus research papers in various international journals. So creator of Sir M. Visvesvaraya Group, City of Destiny. Okay, and yoga and life skills training impact, trained 6,369 plus individuals in yoga both online and offline. So 69 EPS batches. He mentored 69 EPS batches and 19 TPD. TPD అంటే total personality development, and 9 young mind batches and over 24 triple TWS batches across multiple regions including triple TWS USA and EPS for Canada also. And he's a transformational training experience, also acted as a coordinator and in charge for multiple triple TWS batches, including batches from Saudi Arabia and USA also. So, special ga focus chesedi entante physics. So, physics and yoga and wellness and public engagements. So, languages, always he knows Telugu and English, and awards, many awards. He has taken many awards. So, Best Outstanding Participant in EPS Speechcraft in JCI Trainings, Best Trainer Award from Impact International, and received Best Teacher Award 15, Best Teacher Award 20, Best Teacher Award 21, Best Teacher Award 23, Best Teacher Award 24. Inka enno unnayandi. So, from Spandana International Foundation and Lendi Institutes of Engineering and Technology. Okay, so inta profile ante professional ga and transformational coach ga and wealth lo anyhow he is doing a job, and health and service oriented ga ICI లో చాలా ట్రాన్స్ఫర్మేషన్ బ్యాచెస్ నడిపించారండి. సో he is none other than Dr. RVR sir. Let us welcome sir. Floor is yours. We are happy to see you on the floor. Thank you, madam. Thank you for your wonderful introduction. Thank you so much. Thank you sir. Thank you all. Thank you, respected dignitaries, our in-charge KRK Raj garu, and co-in-charge Anita madam, and mentors team Durga Bhavani garu, Venkatramana garu, అప్పుడప్పుడు మనకి మెంటర్గా కాకపోయినప్పటికీ మెంటర్గా యాక్ట్ చేస్తున్నటువంటి నరసింహమూర్తి గారు, సుబ్బారావు సార్, అట్లాగే మన 14 మెంబర్స్ టీం ఉన్నారండి. సూర్యరామారావు గారు ఉన్నారు, రమణ గారు ఉన్నారు, స్వాతి మేడం ఉన్నారు, సతీష్ కుమార్ ఇరోతి గారు ఉన్నారు, హరికృష్ణ గారు ఉన్నారు, మహేష్ గారు ఉన్నారు, మొత్తం శ్రీదేవి మేడం. మా మెంటర్సే ఎక్కువ ఉన్నారండి ఈరోజు ఇక్కడ. పార్టిసిపెంట్స్, మీ టీమ్ లీడర్స్ అందరూ కూడా పార్టిసిపెంట్స్ని ఇన్వైట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికంటే ముఖ్యంగా ముందు మన ఇంపాక్ట్ థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే మన ఫౌండర్, ఐసీఐ ఫౌండర్ గంపా నాగేశ్వరరావు గారికి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం మానవ సంబంధాల గురించి మాట్లాడుకుందాం. ఓకేనండి. ఈ మానవ సంబంధాల గురించి మాట్లాడాలంటే ముందు అసలు మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలుగా భావిస్తున్న ఈ రోజుల్లో ఈ మానవ సంబంధాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటారా లేదా? నాకు ఒకసారి చాట్ బాక్స్లోన ఉందంటే కనుక ఎస్ అని టైప్ చేయండి, లేదంటే కనుక ఎన్ అని టైప్ చేయండి. యా, ఎస్ అంటున్నారు. చిరంజీవి గారు వెరీ గుడ్ వెరీ గుడ్. స్వామి గారు ఎస్ అంటున్నారు. జ్యోతి మేడం ఎస్ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. శ్రీహరి రాజు గారు ఎస్ అంటున్నారు. థ్యాంక్ యూ. అనితాదేవి గారు ఎస్ అంటున్నారు. సూపర్. ఈజీఆర్కే రాజు గారు ఎస్ అంటున్నారు. ఫెంటాస్టిక్, వెరీ గుడ్ అండి. యాక్టివ్ పార్టిసిపేషన్ ఫ్రమ్ 195 బ్యాచ్. థ్యాంక్ యూ సో మచ్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ మానవ సంబంధాల గురించి మనం తెలుసుకునే ముందుగా ఓ మహానుభావుడు మానవ సంబంధాల గురించి చిన్న పద్యం చెప్పారండి. నేను గొప్ప సింగర్నేమి కాదు, నా టోన్ కూడా బాగాలేదు, అయినప్పటికీ ఐ విల్ ట్రై అన్ అటెంప్ట్. ఏంటంటే, మానవ సంబంధాల గురించి చెప్పిన మహానుభావుడు ఏం చెప్పాడు తెలుసండి? మాయమైపోతున్నాడు అమ్మా మనిషి అన్నవాడు, మాయమైపోతున్నాడు అమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు,
మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో నూటికో కోటికో ఏడనో చూడాలి కానరాడలేదు, మనిషన్నవాడు మనసున్నవాడు, మాయమైపోతున్నాడు అమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మనసున్నవాడు. థ్యాంక్ యూ ఆల్. నేను సింగర్ని కాదు, అయినప్పటికీ టోన్ బాగాలైనప్పటికీ ఒక అటెంప్ట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి అద్భుతమైన మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలుగా బాధిస్తున్న ఈ రోజుల్లోన మనం హ్యూమన్ రిలేషన్స్ గురించి, ముఖ్యంగా బీయింగ్ ఏ ట్రైనర్ దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి ఒకసారి తెలుసుకుందామండి. డియర్ ఫ్రెండ్స్, నా స్క్రీన్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. యా, ది పవర్ ఆఫ్ హ్యూమన్ పొటెన్షియల్. ఈ టాపిక్ విన్న వెంటనే శంకర్రావు గారు మీరు ఏమనుకున్నారు సార్? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నో ప్రాబ్లం సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ చెప్పండి సార్, దేని గురించి సార్? మానవ సంబంధాల గురించి ఇప్పుడు అవసరం సార్. కాదు సార్, నా క్వశ్చన్ ఏంటంటే, పోస్టర్ లోన చెప్పండి. ద పవర్ ఆఫ్ హ్యూమన్ పొటెన్షియల్ అని చెప్పి మన వాళ్ళు పెట్టారు కదా అవును రాజు సార్. గారును. అది చూసిన అవును వెంటనే సార్. మీరు ఏమనుకున్నారు? అసలు టాపిక్ ఏమనుకున్నారు? హ్యూమన్ పొటెన్షియల్ అంటే నేను మానవులో ఉన్న అంతర్గత శక్తి గురించి ఏదో చెప్తారు అనుకున్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్ అండి. గుడ్ గుడ్. యా, స్వామి గారు మీరు కూడా మాట్లాడండి సార్. సార్, అంటే మనిషి యొక్క సామర్థ్యాలు కానీ ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనే దీని గురించి, మనిషిలో ఉన్న శక్తి సామర్థ్యాలు ఎందుకు, అంటే అది పుట్టుకతో రావు, భయం మనం నేర్చుకుంటూ వస్తాయి అనే దాని గురించి చెప్పడానికి అనుకుంటాను సార్ ఈ క్లాస్. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. గుడ్, థ్యాంక్ యూ. చూడండి, ఇక్కడ ట్యాగ్ లైన్ ఉంది, రిలేట్స్ విత్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ అని. మీరు అందరూ ఇలా అనుకుంటారని చెప్పి కింద ట్యాగ్ లైన్ పెట్టారు మా వాళ్ళు. రిలేట్స్ విత్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ అంటే యాక్చువల్గా మనం ఈరోజు ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే మానవ సంబంధాలు, హ్యూమన్ రిలేషన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే హ్యూమన్ రిలేషన్స్ అనే టాపిక్ మనం, సార్ మీరు హ్యాండ్ డౌన్ చేసేయండి, అలా వర్చువల్గా పెట్టినా మళ్ళీ చేయనొప్పి వస్తుంది కొంత టైంకి. హ్యాండ్ డౌన్ చేయండి స్వామి గారు. థ్యాంక్ యూ అండి. రైట్. ఏమైందంటే హ్యూమన్ రిలేషన్స్ అంటే కామన్గా అందరూ చెప్పేదే కాబట్టి మా వాళ్ళు కొంచెం ఇన్నోవేటివ్గా నేమ్ కొంచెం మార్చి పెట్టారండి. ఇప్పుడు ఈ ఇన్నోవేటివిటీ మనం చూద్దాం ఒకసారి. ఈ మానవ సంబంధాలు అంటే ఏంటి ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు మన స్వామి గారు చెప్పినట్టుగా చాట్ జీపీటీ చూసి చెప్పొద్దండి, మీకు తెలిసింది చెప్పండి. మానవ సంబంధాలు అంటే ఏంటి? చాట్ భాస్కర్ రావు సార్ చెప్పండి సార్ ప్లీజ్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్ చెప్పండి. మానవ సంబంధాలు అంటే మనిషి స్టార్టింగ్ సొసైటీలో పుట్టి పెరుగుతున్నాడు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా. కాబట్టి తన ఇంట్లో వాళ్ళతో పాటు మిగతా వాళ్ళతో కూడా రిలేషన్ అనేది మెయింటైన్ చేయాలి. కేవలం తీసుకోవడమే కాదు, వారికి ఇచ్చే గుణం కూడా కలిగి ఉండాలి. ఇతను డెవలప్ అవడమే కాకుండా వారిని కూడా డెవలప్ అవ్వడానికి అతను తోడ్పడాలి అనేది నా యొక్క మీనింగ్ సార్. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. యా, సార్ చెప్పిన అన్ని కలిపేసి మనం జనరలైజ్గా మాట్లాడాలంటే మానవ సంబంధాలు అంటే ఏంటంటే పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వడం, కమ్యూనికేట్ అవ్వడం, అలాగే వర్కింగ్ టుగెదర్ ఇన్ ఏ ప్రొఫెషనల్ వే,
ప్రొఫెషనల్ లైఫ్లోనే కాకుండా పర్సనల్ లైఫ్లో కూడా మనకి మానవ సంబంధాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కలిస్తేనే మనకి హ్యూమన్ రిలేషన్స్ అండి. అసలు ఇవి మనకి ఎందుకు అవసరం, వై హ్యూమన్ రిలేషన్స్ సార్ అనేది మనం మాట్లాడుకుంటే ఇందాక ముందే మనం చెప్పుకున్నాం. ప్రతిదీ కూడా సతీష్ పతివాడ గారు చెప్పండి సార్. సార్ మనిషి ఒక సంఘజీవి సార్. అంటే వెరీ గుడ్. ఒక ఇంట్లో జీవించి ఉన్నప్పుడు, అదే జన్మించినప్పటికీ కూడా సంఘంలో ఏ విధంగా నడుచుకోవాలి అనేది తెలిసి ఉండాలి సార్. లేకపోతే మనుగడ అనేది సాగించలేము సార్. అలాంటి పరిస్థితుల్లో good అండి. మానవ సంబంధాలు అనేవి ఖచ్చితంగా ఒక సంతృప్తికరమైనటువంటి మానవ సంబంధాలను కలిగి ఉండాలి సార్. పబ్లిక్ తో మనం అంటే ఇప్పుడు ఈ అంటే సార్ ఇప్పుడు ఈ ప్రెసెంట్ మనం ఈ ట్రైనీ ద్వారా ఏం చెప్తున్నాం అంటే, మీరు అంటే సబ్ టైటిల్ చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థం అంటే, మనం ఏ విధంగా రేపు భవిష్యత్తులో ఒక ట్రైనీస్ గా వ్యవహరించేటప్పుడు ఒక మానవ సంబంధాలు అనేవి ఏ విధంగా మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి, లేదంటే మనం మానవ సంబంధాల సార్. గురించి చెప్పేటప్పుడు సార్. సతీష్ గారు, నా క్వశ్చన్ సార్. ఏంటంటే వై హ్యూమన్ రిలేషన్స్ అని అడిగాను సార్, అంతే. మీరు మొత్తం అంతా చెప్పొద్దు. హ్యూమన్ రిలేషన్స్ స్టార్టింగ్ చెప్పారు చూసారా, అది సరిపోతుంది. హ్యూమన్ thank రిలేషన్స్ you, అనేది మనిషి సంఘజీవి కాబట్టి చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. సార్ శంకర్రావు గారు, మీకు మరొకసారి అవకాశం ఇస్తాను, ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సార్. సతీష్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సార్, యా మానవుడు సంఘజీవి అని అరిస్టాటిల్ చెప్తారు సార్. శంకర్రావు గారు, సార్. ఆల్రెడీ మన సతీష్ సార్ చెప్పారు కదా, మరొకసారి సార్, మీకు అదే. అవకాశం ఇస్తాను. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్. ఇప్పుడు చూడండి, ఎందువల్ల మానవ సంబంధాలు అవసరం అంటే, మనం గమనించినట్లయితే ఎందుకు కావాలంటే, మనం టీం వర్క్ చేయడానికి, ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి, ఇంకా మాట్లాడాలంటే పాజిటివ్గా వర్క్ చేస్తూ మన వర్కింగ్ ఎన్విరాన్మెంట్ పాజిటివ్గా ఉంచుకోవడానికి, వీటన్నిటికీ కూడా మనకు మానవ సంబంధాలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన 195 బ్యాచ్ ఉందండి. ఈ 195 బ్యాచ్కి మా మెంటర్స్ మీకు ఎంతగానో చక్కగా వాళ్ళ యొక్క పాజిటివ్ టైంని అంతా ఇన్వెస్ట్ చేసి మీకు డెవలప్ అయ్యే విధంగా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో మీ మీద ట్రస్ట్ బిల్డప్ జరుగుతుంది, మీ మీద ఎంపతి క్రియేట్ అవుతుంది, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ మీతో జరుగుతుంది. ఓవరాల్గా టీం వర్క్ జరిగి మనం ప్రొడక్టివ్ లెర్నింగ్ అనేది నేర్చుకుంటున్నాం. ఈ పిక్చర్ చూసారు కదండి శంకర్రావు సార్, ఇప్పుడు మీకు అవకాశం ఇస్తున్నాను. ఈ పిక్చర్ నుంచి మీరు ఏం అబ్జర్వ్ చేశారు చెప్పండి. సార్, చెప్పండి సార్. ఈ పిక్చర్ నుంచి ఎవడి గోల్ వాడితే సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. ఇంకొకరు ఎవరైనా అటెంప్ట్ చేస్తారా? సార్, మానవ సంబంధాల గురించి ఒక మాట చెప్తాను సార్. సార్ మీరు హోల్డ్లోకి వెళ్ళిపోయారు సార్, మీ వాయిస్ వినిపించట్లేదు. ఎవరు సార్? నేనా? మీరు కాదు సార్. చెప్పండి. సార్ నమస్తే సార్. సార్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హోలీ జరుపుకుంటున్నారండి. సో వెరీ గుడ్. ఆ హోలీలో రంగులు అనేవి ఏ విధంగా ఉన్నాయో జీవితంలో కూడా షేడ్స్ అనేవి అలాగ ఉంటాయి. సుఖదుఖాలు, చీకటి వెలుగులు, ఈ విధంగా అన్నీ కూడా షేర్ చేసుకుంటాయి. కాబట్టి మనిషికి మానవ సంబంధాలు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి చూపిస్తుంది సార్. ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీహర్ రాజు గారు, మీరు చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. శ్రీహర్ రాజు గారు, హ్యాపీ ఈవినింగ్, చెప్పండి సార్. ఒకరికొకరు ఆనందంగా వాళ్ళ అందరూ ఒక యూనిటీగా ఒక ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు సార్. ఫ్యాంటాస్టిక్ అండి. అందువల్ల వాళ్ళలో వినలేని ఒక ఎనర్జీని క్రియేట్ చేస్తున్నారు సార్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్. అండ్ నెక్స్ట్ స్వామి గారు, మీ వర్షన్ మీరు చెప్పండి సార్. సార్ ఎన్ని రంగులు ఉన్నా అన్ని రంగులు కూడా ఒకటే, అది ఒకే చూస్తే ఐకమత్యం చూపిస్తుంది సార్. దీన్ని ఇంటిగ్రిటీ ఆఫ్ హ్యూమన్ రిలేషన్ సార్. వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో మన హ్యూమన్ రిలేషన్స్ గమనించినట్లయితే
ఇప్పుడు చిన్న పోల్ సర్వే తీసుకుంటే అమాంగ్ 4 పార్టిసిపెంట్స్ 3 పాజిటివ్గా స్పందించారు, ఒకరు న్యూట్రల్గా స్పందించారు, ఎవరికి వాళ్ళదే అని. అంటే మీరు గమనించినట్లయితే ద పర్స్పెక్టివ్ ఆఫ్ అవర్ థింకింగ్ టువర్డ్స్ ఏ పిక్చర్ అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం ఒక ట్రైనింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు మనం ట్రైనర్గానే దృష్టి పెట్టాలి. ఓకేనండి. హ్యూమన్ రిలేషన్స్ గురించి ఇంకా మనం మాట్లాడాలంటే అసలు హ్యూమన్ రిలేషన్స్లో వాట్ ఆర్ ద కీ స్కిల్స్, ఏమి నేర్చుకోవాలి, మనం ఎలా నేర్చుకుంటే మన రిలేషన్స్ బాగా అభివృద్ధి చెందుతాయి, ఎలా మనం డెవలప్ అవుతాం అనేది ఒకసారి గమనిద్దామండి. దీస్ ఆర్ ద 5 ఇంపార్టెంట్ స్కిల్స్ అండి ఇన్ ద హ్యూమన్ రిలేషన్. ఇవన్నీ మీరు ఆల్రెడీ ఇప్పుడు మీ సర్వేలో మీరు చెప్పేశారు ఆల్రెడీ, అవునా కదండి? ఫస్ట్ వన్ ఏంటండి? యాక్టివ్ లిజనింగ్. ఏమిటి సార్ ఈ యాక్టివ్ లిజనింగ్ అంటే? డియర్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మన ఇన్ఛార్జ్ గారు మీకు రోజు చెప్తున్నారు బుక్ పెన్ను తెచ్చుకోమని. మా అనితాదేవి మేడం అయితే ప్రతిరోజు చెప్తున్నారు బుక్ పెన్ను తెచ్చుకోండి. తెచ్చుకున్నారు అందరూ? చూపించండి ఎట్లా ఒకసారి నాకు బుక్ పెన్ను. బుక్ పెన్ను చూపించాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. శంకర్రావు గారు ఫెంటాస్టిక్, స్వామి గారు ఫెంటాస్టిక్, భాస్కర్ రావు గారు ఫెంటాస్టిక్, పీజీకే రాజు గారు అద్భుతం, రామాదేవి గారు ఎక్సలెంట్. రిమైనింగ్ వాళ్ళు కెమెరాలు ఆఫ్ చేసి కూర్చున్నారు. ఓకే, రైట్, వెరీ గుడ్ అండి. చిరంజీవి గారు వెరీ గుడ్, వెరీ గుడ్ మేడం, సూపర్ సూపర్, ఫెంటాస్టిక్. హ్యాపీ ఈవినింగ్ మేడం, హ్యాపీ ఈవినింగ్. కమలా గారు అద్భుతం, సుజాత గారు అద్భుతం, చిరంజీవి గారు డ్రైవింగ్ లో ఉన్నారు. ఓకే ఓకే, నో ప్రాబ్లం. యా, థ్యాంక్ యూ ఆల్. మీరు తీసుకొచ్చిన బుక్ లోన మీ ఫేవరెట్ నంబర్ ఎంత అండి? చాట్ బాక్స్ లో పెట్టండి మీ ఫేవరెట్ నంబర్. మీ ఫేవరెట్ నంబర్ చాట్ బాక్స్ లో పెట్టండి. ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉంటుంది, మరి అది కూడా పక్కన వాళ్ళ దాంట్లో చూసి కాపీ కొట్టద్దు. థ్యాంక్ యూ ఆల్. అది కూడా చాట్ జీపీటీని అడగొద్దు వాట్ ఈజ్ మై ఫేవరెట్ నంబర్ అని. ఓకే, సతీష్ గారు 6 అంటున్నారు, వెరీ గుడ్. జ్యోతి మేడం 7 అంటున్నారు, పీజీకే రాజు గారు 25 అంటున్నారు, అద్భుతం అండి, అద్భుతం. సుజాత మేడం 7 అంటున్నారు, సూపర్, ఫ్యాంటాస్టిక్. యా, బంగారాజు గారు 7. ఓకేనండి. మీ ఫేవరెట్ నెంబర్ని అందరూ ఒకసారి క్లియర్గా వినండి. నేను మీకు టైమర్ ఆన్ చేస్తున్నాను. ఒక 5 minutes, సారీ 5 seconds టైం ఇస్తున్నాను. 5 minutes కాదు, టైమర్ ఆన్ చేస్తాను ఇప్పుడే. మీకు ఆ ఫేవరెట్ నెంబర్ని మీరు మీ ఫేవరెట్ నెంబర్ని ఆ ఫేవరెట్ పేజ్లోనే ఓపెన్ చేసి ఒకసారి రాయండి. అర్థం కాలేదా? అంటే మీ ఫేవరెట్ పేజ్ అంటే మీకు 6వ నెంబర్ మీ ఫేవరెట్ అనుకోండి, 6వ పేజ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి దాన్ని రాయాలన్నమాట. ఎన్నిసార్లు రాయాలి సార్ అంటే అది మీ ఇష్టం. నేను టైం లిమిట్ చెప్తున్నాను ఇక్కడ, 5 seconds. ఓకేనండి, అందరు రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నానంటే కనుక స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 స్టార్ట్. 5, 4, 3, 2, 1, 0. అలా స్టాప్ ఇట్, డ్రాప్ యువర్ పెన్. స్టాప్ చేయండి అందరూ కూడా. యా, ఇప్పుడు ఎన్నిసార్లు రాశారనేది చాట్ బాక్స్లో పెట్టండి ప్లీజ్. ఎవరు ఎన్నిసార్లు రాశారో చాట్ బాక్స్లో పెట్టాలి. చాట్ బాక్స్ మాత్రమే వాడండి, మైక్ ఎవరు వాడద్దు. సార్ ప్లీజ్ సార్, మాది ఆగిపోయింది, ఒకసారి రిపీట్ చేయరా ఏం చెప్పారో? చెప్తాను మేడం, మళ్ళీ చెప్తాను, మీరు కంగారు పడకండి, మళ్ళీ చేపిస్తాను, డోంట్ వరీ. రమాదేవి మేడం 6 times రాశారు, స్వామి గారు 24 times, జ్యోతి మేడం 7 times, వెరీ గుడ్. సుజాత మేడం 17 times, అనిత మేడం 23 times, శ్రీహర్ రాజు గారు ఒకసారి రాశారు, భాస్కర్ రావు గారు 29 times రాశారు, వెరీ గుడ్, అద్భుతం, రైట్. సతీష్ పతివాడ గారు 6 సార్లు రాశారు, ఫేవరెట్ నెంబర్ కూడా 6 సార్లు రాశారు, అద్భుతం అండి, ఫ్యాంటాస్టిక్. యా, నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీకు ఇచ్చిన ఈ టైం నేను 5 seconds టైం ఇచ్చి మీకు రాయమన్నాను, అందరు రాశారు మీ ఫేవరెట్ నెంబర్. కమలా మేడం మీకోసం రిపీట్ చేస్తున్నాను, ఓకేనండి. నేను ఇచ్చిన యాక్టివిటీ ఏంటంటే మీ ఫేవరెట్ నెంబర్ ఏంటో మీ ఫేవరెట్ పేజీ ఓపెన్ చేసి 5 seconds డ్యూరేషన్లో రాయండి అని చెప్పాను. ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళు రాశారు, ఓకేనా. ఇప్పుడు ఏమైందంటే
ఇప్పుడు ఎవరు రాయొద్దండి, జస్ట్ నాకు చాట్ బాక్స్లో చెప్పండి చాలు. ఇఫ్ ఐ డబల్ ద టైమ్ దెన్ హౌ మెనీ టైమ్స్ యు ఆర్ గోయింగ్ టు రైట్? చాట్ బాక్స్లో టైప్ చేయండి. 5 సెకండ్స్ కాస్త నేను 10 సెకండ్స్ ఇచ్చాను అనుకోండి, మీరు ఎన్నిసార్లు రాయగలరు మీ ఫేవరెట్ నెంబర్ని? చాట్ బాక్స్లో టైప్ చేయండి. సతీష్ పరవాడ గారు 24 టైమ్స్ రాస్తారంటున్నారు, అద్భుతం సార్. శంకర్రావు గారు 16 సార్లు రాస్తారు. కమలా మేడం 29 టైమ్స్, సుజాత మేడం 50 టైమ్స్, స్వామి గారు 14, భాస్కర్ రావు గారు 40, రమాదేవి మేడం 20 టైమ్స్. సూపర్ అండి. సరే, మీతో మీరు ఇప్పుడు మాట్లాడుకున్నారు కదా, ఇది నిజమా కాదో టెస్ట్ చేద్దాం ఒకసారి. రెడీ, స్టార్ట్ నౌ. 3, 2, 1 స్టార్ట్ చేసేయండి అందరూ కూడా. 10, 5, 9, 8, 7, 6, 4, 3, 2, 1, 0. రిలాక్స్. ఆపేయండి అందరూ కూడా. ఇప్పుడు జెన్యున్గా ఎన్నిసార్లు రాశారో టైప్ చేయండి చాట్ బాక్స్లో. మీరు అనుకున్న గోల్ మీరు నిజంగా రీచ్ అయ్యారా లేదా? జ్యోతి మేడం 32 టైమ్స్ రాశారు, ఫెంటాస్టిక్ మేడం. మీరు 14 టైమ్స్ అన్నారు, 32 టైమ్స్ రాశారు. సతీష్ పరవాడ గారు 54 సార్లు, 24 సార్లు అన్నారు, 54 సార్లు రాశారు. సుజాత మేడం 62 సార్లు రాశారు, అద్భుతం మేడం. స్వామి గారు 18 సార్లు రాశారు. కమలా మేడం 25 సార్లు రాశారు, వెరీ గుడ్. కాంచన గారు 25 సార్లు, శ్రీహర్ రాజు గారు 30 సార్లు, అద్భుతం అండి, వెరీ గుడ్, ఫెంటాస్టిక్. శంకర్రావు గారు 45 సార్లు, సూపర్ సార్, ఓ ఫెంటాస్టిక్. రమాదేవి మేడం 42 టైమ్స్, అద్భుతం. మీరు గమనించినట్లయితే ఇక్కడ అందరూ కూడాను మీరు అనుకున్న గోల్ రీచ్ అయిపోయారు, ఒకరిద్దరు తప్ప, అవునా కదా? మీరు ఎంత టైంలో రాస్తామని చెప్పారో అంతకంటే ఎక్కువే రాశారు అందరూ. ఎలా జరిగింది సార్ ఇదంతాను? దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ యాక్టివ్ లిజనింగ్. మనకి హ్యూమన్ రిలేషన్స్లో ఫస్ట్ కావాల్సింది ఇదేనండి, యాక్టివ్ లిజనింగ్ కావాలి. అందరికీ నా స్క్రీన్ కనిపిస్తుందండి? ఎవరైనా ఒకరు కన్ఫర్మ్ చేయండి చాట్ బాక్స్లో కానీ లేదా థంబ్ చూపించి కానీ. యా, థ్యాంక్ యూ, రైట్. యా డియర్ ఫ్రెండ్స్, మనం ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్తున్నప్పుడు ఫస్ట్ మనం చూడాల్సింది, వినాల్సింది ఏంటంటే యాక్టివ్ లిజనింగ్ వినాలి. బీయింగ్ ఏ ట్రైనర్గా మనం ఒక హ్యూమన్ రిలేషన్ మెయింటైన్ చేయాలంటే ఎదుటి వాళ్ళు చెప్తున్నప్పుడు వీ హ్యావ్ టు రెస్పెక్ట్, అద్భుతంగా యాక్టివ్గా వినగలగాలి. ఫస్ట్ టైం చూడండి, మీరు అందరూ కూడా ఏం చేశారు? విన్నారు, కానీ అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు. కానీ సెకండ్ టైం ఏమైంది? ఇఫ్ ఐ డబల్ ద టార్గెట్ అని అడిగాను మీకు, అందరూ కూడాను మీరు ఫస్ట్ టైం రాసిన ఎక్స్పీరియన్స్తో ఆల్మోస్ట్ డబల్ చేసి రాశారు. కానీ నిజంగా వర్క్ ఫీల్డ్లోకి వచ్చేసరికి దానికి త్రీ టైమ్స్ ఎంతూజియాజంతో అందరూ పార్టిసిపేట్ చేశారు. కాబట్టి ఇక్కడ యాక్టివ్ లిజనింగ్ జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా సక్సెస్ అయ్యారు. సో డియర్ ఫ్రెండ్స్, మనందరికీ హ్యూమన్ రిలేషన్స్లో కావాల్సింది ఫస్ట్ పాయింట్ ఇదేనండి, యాక్టివ్గా వినాలి. ఎవరైతే చెప్పినా సరే ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు వీ షుడ్ లిజన్ టు దెమ్. యాక్టివ్ లిజనింగ్ ఉండాలి, నార్మల్ లిజనింగ్ కాదండి. మీకు ఇప్పుడు అర్థమైంది యాక్టివ్ లిజనింగ్కి నార్మల్ లిజనింగ్కి తేడా. కమలా మేడం గారికి బాగా అర్థమై ఉంటుంది. ఫస్ట్ టైం సిగ్నల్ ప్రాబ్లం వల్ల సరిగా వినలేకపోయారు, కానీ నెక్స్ట్ టైం చాలా యాక్టివ్గా ఎంతూజియాజంగా విన్నారు. am I right మేడం? యా, థ్యాంక్ యూ. నౌ కమింగ్ టు ద ఈ ఎంపతి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలంటే ఈ ఎంపతి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏమిటి సార్ ఈ ఎంపతి? ఈ ఎంపతి గురించి ఏమిటనేది ఒకసారి మనం గమనిద్దామండి. ఎవరు చెప్తున్నారు ఎంపతి గురించి? 1 minute. సుజాత మేడం మీరు చెప్పండి మేడం, ఎంపతి అంటే అసలు ఏమనుకుంటున్నారు? హ్యూమన్ రిలేషన్స్లో ఎంపతి ఎంతవరకు అవసరం? సుజాత మేడం, సుజాత మేడం. సార్ మీనింగ్ తెలియదు సార్ నాకు. వెరీ గుడ్ మేడం, సూపర్, థ్యాంక్ యూ. రైట్, కమలా మేడం మీరు ఏమైనా అటెంప్ట్ చేస్తారా ఒకసారి? ఎంపతి, మీరు ఆల్రెడీ మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీకు తెలిసి ఉండొచ్చు. మీరు మైక్ మ్యూట్లో ఉన్నారు, మీరు చెప్పేది మాకు వినిపించట్లేదు.
మళ్ళీ టాకీ అవుతుంది అంటాను. సార్ చెప్పండి మీ మేడం. వాయిస్ కట్ అవుతుంది సార్. వావ్, ఫ్యాంటాస్టిక్. ప్రాబ్లం మీ దగ్గర ఉంది, నా దగ్గర కాదు. థ్యాంక్ యూ సో మచ్. మీ సిగ్నల్ ఒకసారి సరి చేసుకోండి మేడం, మీ దగ్గర ప్రాబ్లం ఉంది. మిగతా వాళ్ళందరికీ నా వాయిస్ క్లియర్ గానే ఉందండి, ఐ హోప్. సార్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ సార్. ఎవరండి? వైకుంఠరావు సార్. వైకుంఠరావు గారు, ఫ్యాంటాస్టిక్ సార్, ఫ్యాంటాస్టిక్, వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. రైట్, మనకి ఈ ఎంపతి గురించి అర్థం చేసుకోవాలంటేనండి, మనకు వైజాగ్లోన డాక్టర్ వాణి అండ్ డాక్టర్ వాసు గారు ఫ్యాంటాస్టిక్ డాక్టర్స్ అండి, అల్లోపతి డాక్టర్స్ ఇద్దరును. వీళ్ళిద్దరూ కూడాను ఒకసారి హైదరాబాదు కాన్ఫరెన్స్కి అటెండ్ అవుతున్నారు. కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వడం కోసం ఏం చేస్తున్నారు, వాళ్ళ ఓన్ వెహికల్లో బయలుదేరి స్టార్ట్ అయ్యి వెళ్ళారు వైజాగ్ నుంచి. వెళ్ళినప్పుడు ఇప్పటిలాగే తుఫాను, భారీ సైక్లోన్ అన్నమాట. అయితే వీళ్ళు ఆల్మోస్ట్ రాజమండ్రి క్రాస్ అయ్యి కొంచెం దగ్గర అవుతుంది కదా అని చెప్పి రూటు ఏం చేశారంటే మన భద్రాచలం నుంచి అలాగా కట్ చేసి వెళ్ళారు. చింతూరు ఏజెన్సీ ఏరియా నుంచి వెళ్తున్నారు అనమాట. చింతూరు దగ్గరికి వెళ్ళేసరికి ఫుల్గా ఏరియా మొత్తం పవర్ కట్ అయిపోయింది, రెయిన్ ఎక్కువైంది, చుట్టూ చీకట్లు, నైట్ టైం అయిపోయింది, ఎక్కడ జనసంచారం లేదు, ఏం అర్థం కావట్లేదు. ఇంతకీ విషయం ఏంటంటే వీళ్ళిద్దరికీ కూడా హంగ్రీ స్టార్ట్ అయ్యింది. మానవ సహజం కదా, కొంత టైం దాటితే ఆకలేస్తుంది కదా, ఇద్దరికి హంగ్రీ స్టార్ట్ అయ్యింది. సరే, ఎక్కడైనా ఇల్లు కనిపిస్తుందా, ఎక్కడైనా ఆపుదామని చూస్తే ఎక్కడా కూడా ఏం చీకటి తప్ప ఏం కనబట్టలేదు. ఎక్కడో ఒక చిన్న చిరుదీపం కనిపించింది. థ్యాంక్ గాడ్ అనుకున్నారు. అనుకొని కారు ఒక పక్క కాపి వెళ్ళి ఇలా డోర్ లాక్ చేశారు. లాక్ చేస్తే అటువైపు నుంచి ఒక లేడీ టోన్ వస్తున్నా అని చెప్పి, సరే వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ఆమె. ఓపెన్ చేస్తే ఈయన ఏమనుకున్నారు, డాక్టర్ వాసు గారు అదొక బడ్డీ కిరాణా కొట్టులా ఉంది కాబట్టి మనకి స్నాక్స్ టీ అన్ని దొరుకుతాయని చెప్పి ఈయన అదే ఉద్దేశంతో టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా అమ్మ 2 టీ 4 బిస్కెట్లు 5 చిప్ ప్యాకెట్లన్నీ ఆర్డర్ పెట్టాడు ఈయన. సరే, ఆమె ఏం చేసింది, ఒక 5 మినిట్స్ అన్నా అని చెప్పి అంది. వీళ్ళు అలా కూర్చొని ఉన్నారు ఇద్దరును, డాక్టర్ వాసు గారు, డాక్టర్ వాణి గారు. ఆమె లోపలికి వెళ్ళింది, చిప్ ప్యాకెట్ ముందు ఇచ్చింది, బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చింది, చాయ్ కోసం ఇంకో 10 నిమిషాలు వెయిట్ చేయాలమ్మా అని చెప్పింది. సరే, వీళ్ళు ముందు చిప్స్ తినేశారు, ఆకలితో ఉన్నారు కదా. తర్వాత బిస్కెట్ తినడం మొదలుపెట్టారు. వైకుంఠరావు గారు, జనరల్గా ఏమనిపిస్తుందండి, బయట వాన పడుతుంది, బిస్కెట్ తినేటప్పుడు ఏమనిపిస్తుంది, వేడివేడిగా చాయ్ ఉంటే బాగుంది అనిపిస్తుంది కదా. ఈయన కూడా అలాగే అనిపించిందండి, ఎవరికి, వాసు గారికి. సరే, చాయ్ వచ్చా తిందామని చెప్పి వెయిట్ చేస్తున్నాడు. టైం 15 గంట దాటింది, 20 మినిట్స్ దాటింది, 25 మినిట్స్ దాటింది, ఎక్కడికి చాయ్ రావట్లేదు. ఆకలితో ఉన్నప్పుడు ఏమంటారు, కోపం తారాస్థాయికి వెళ్తుంది అంటారు కదా, అలాగే ఆయనకు కూడా కోపం పెరిగిపోతుంది. కానీ పక్కనే వాళ్ళ వైఫ్ ఉంది వాణి, ఆవిడేమందంటే, కూల్, ఇది మన ఇల్లు కాదు, ఓకేనా, మనకి ఇక్కడ ఏమీ దొరకట్లేదు, అలాంటి పరిస్థితుల్లో ఏదో ఇస్తున్నారు, కొంచెం వెయిట్ చేయండి అంది. సరే, ఈలోపు లోపల నుంచి ఆమె ఒక పింగాణి, ఒక బ్లాక్ కప్పుల్లోన, పింగాణి కప్పుల్లోన చాయ్ తీసుకొచ్చి ఇస్తుంది అనమాట. ఆ కప్పులు చూస్తే ఎట్లా ఉన్నాయంటే మట్టి కప్పులు, పూర్తిగా డస్ట్ పట్టి ఉన్నాయి. మన వాణి అండ్ వాసు గారి క్యారెక్టర్ ఏంటంటే మహానుభావుడు సినిమాలో హీరో క్యారెక్టర్ అనమాట. క్లీన్ అండ్ గ్రీన్ క్యారాబా డ్రెస్ వీళ్ళు. అక్కడ చూస్తే ఫుల్ డస్ట్తో ఉంది మొత్తం అంతాను. సరే, ఈయనకి ఇంకా కోపం పెరిగిపోతుంది. ఆ వాణి ఏమో ఉండండి సార్ ఏమనకండి, కూల్ కూల్ అని చెప్పి ఆయన్ని తగ్గి సమదా ఇస్తుంది అనమాట. సరే, ఈలోపు ఆ చాయ్ వేడివేడిగా దగ్గరకు వచ్చేసరికి ఒక్కసారి ఈయనకి ప్రాణం లేచి వచ్చింది. ఆ ఆరోరా అంత అద్భుతంగా ఉందన్నమాట. సూపర్, ఫెంటాస్టిక్, వండర్ఫుల్ గా ఉంది, అసలు మైండ్ బ్లోయింగ్. లైఫ్ లో అటువంటి చాయ్ ఇంతవరకు టేస్ట్ చేయలేదు, అంత అద్భుతంగా ఉంది. ఒక సిప్పు తాగేసరికి ఈయనకున్న కోపం మొత్తం పటాపంచలు అయిపోయింది. హ్యాపీగా రిలాక్స్ అయ్యాడు. ఇంకొక కప్పు తాగుదాం అనుకున్నాడు. సరే, అయిన తర్వాత ఎంత అయిందమ్మా అని అడిగారు. ఆమె 30 రూపాయలు అయిందండి అని చెప్పింది. అదేంటమ్మా, బిస్కెట్లు ఇచ్చావు, చిప్స్ ఇచ్చావు, చాయ్ ఇచ్చావు, ఎక్కువ అయి ఉంటుందని 100 రూపాయలు ఇచ్చాడు తీసుకొని.
వద్దన్న నాకు 30 రూపాయలు అయింది, 30 రూపాయలు చిల్లర ఇవ్వమని అంది. 30 రూపాయలు నా దగ్గర చిల్లర లేదమ్మా, సరేలే ఉంచి పర్వాలేదు అన్నారు. అప్పుడు ఆమె ఏమందంటే, అన్న అసలు ఇది ఫస్ట్ మాది బడ్డీ కొట్టు కాదు, కిరాణా కొట్టు కాదు, టీ కొట్టు అంతకంటే కాదు. మీరు చీకటి పడిన టైంలోన మా ఇంటికి అతిథులుగా వచ్చారని భావించి నేను మా పిల్లవాడి కోసం తీసుకొచ్చిన బిస్కెట్లను చిప్స్ ఇచ్చాను. ఓకేనండి. రెండోది, మా హస్బెండ్కి హెల్త్ బాగా 3 రోజుల నుంచి బెడ్ మీద పడుకొని ఉన్నాడు. పాలు లేవు. మా పిల్లాడు 6 మంత్స్ బేబీ, వాడి కోసం ఉంచిన పాల బాటిల్లో ఉంచిన పాలు తీసి టీ పెట్టాను. కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పి వెనక్కి వెళ్ళి పెరట్లో నుంచి తులసాకులు కోసుకొని వచ్చి దాంట్లో వేశాను. ఈ క్రమంలో నాకు లేట్ అయింది అని చెప్పి ఆమె అంతా చెప్పింది ఒరిజినాలిటీ. చెప్పేసరికి ఇంకొకసారిగా మైండ్ ఇంకా ఏమన్నా అర్థం కాలేదు. సరే అమ్మ, మీ ఇద్దరం డాక్టర్సే, మీ ఆయన ఎక్కడున్నారు చూపించి మేము ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి లోపలికి వెళ్ళారు. ఎప్పుడైతే వెన్ దే ఎంటర్ ద హోమ్, ఆ హౌస్ ఎలా ఉందంటే పేదరికానికి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా ఉంది. జస్ట్ యూ కెన్ విజువలైజ్ ఇట్. మొత్తం మట్టి గోడలు, ఒక చీరతో కట్టిన ఉయ్యల, ఆ ఉయ్యల్లో వాళ్ళ 6 నెలల అబ్బాయి, అటువైపున ఆ రూమ్లో ఒక చివరన నులక మంచం మీద వాళ్ళ హస్బెండ్ పడుకొని ఉన్నారనమాట. ఇది మొత్తం చూసేసరికి ఆయనకు ఒక్కసారికి అసలు ఏమన్నా అర్థం కాలేదు. సరే దగ్గరికి వెళ్ళి చూస్తే ఇలా పట్టుకునేసరికి టెంపరేచర్ చూస్తే అసలు అబ్నార్మల్ కండిషన్లో ఉంది. ఇమీడియట్గా అటువంటి పేషెంట్ కనుక వీళ్ళ క్లినిక్, వీళ్ళ హాస్పిటల్కి వస్తే ఇమీడియట్గా యాంటీబయాటిక్స్ కాదు కదా, డైరెక్ట్గా స్టెరాయిడ్సే పెట్టాలి. అలాంటి కండిషన్లో ఉంది ఆ పరిస్థితి. సరే అని చెప్పి ఈయన వీళ్ళ దగ్గర ఏదో ఎమర్జెన్సీ మెడిసిన్ ఉంటుంది కదా, దాంతో మెడిసిన్ ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. చూస్తే ఆ మెడిసిన్ చాలదు ఈయన తగ్గాలంటే. ఆయన ఏం చేశాడంటే వాళ్ళ ఆవిడ వాణిని అక్కడే పెట్టి, ఆవిడ కూడా డాక్టరే కదా, ఆవిడని అక్కడే పెట్టి ఈయన మళ్ళీ కారు తీసుకొని వెనక్కి వచ్చి రాజమండ్రి వచ్చి మెడిసిన్ అన్ని కొనుక్కొని, మెడిసిన్తో పాటు ఒక 16 పాల ప్యాకెట్లు, ఒక 30 చిప్స్ ప్యాకెట్లు, ఒక 40 బిస్కెట్ ప్యాకెట్లు కొనుక్కొని కారులో వేసుకొని మళ్ళీ డ్రైవ్ చేసుకొని వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చి ఆ పల్లెటూరు చింతూరు అనే గ్రామంలో ఉన్న ఆ మహిళకి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆమె మరొకసారి ఆ తులసాకులు, అల్లము, ఆప్యాయత, అనురాగం రంగరించి చాయ్ పెట్టించింది. చక్కగా 2-3 సార్లు టీ తాగారు. ఆ రోజు రాత్రి అంతా అక్కడే ఉండి ఆయన తగ్గే వరకు ట్రీట్మెంట్ ఇచ్చి, మరుసటి రోజు మధ్యాహ్నం భోజనం కూడా చేసి వాళ్ళు ఏది పెట్టారో అదే తీసుకొని 3 గంటలకు బయలుదేరి వెళ్ళారండి అక్కడి నుంచి. వెళ్ళిన తర్వాత హైదరాబాద్లో వాళ్ళ కాన్ఫరెన్స్ కంప్లీట్ చేసుకున్నారు. రిటర్న్ వచ్చారు వైజాగ్. వచ్చిన తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన కాడి నుంచి ఈ వాసు మనసులో, డాక్టర్ వాసు మనసులో ఒకటే తిరుగుతుంది. అసలు ఆ మహిళకి ఆ ఉన్న పరిస్థితుల్లో మాకు ఎంత సర్వీస్ చేయాలని ఎంపతి ఎలా వచ్చింది, మా సిచ్యువేషన్ ఎలా అర్థం చేసుకుందాం అసలు. చూడండి, వీళ్ళకైతే వాళ్ళ మీద సింపతి, కానీ ఆ మహిళకి వీళ్ళ మీద ఎంపతి. ప్లీజ్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింపతి అండ్ ఎంపతి డియర్ ఫ్రెండ్స్. అర్థం చేసుకొని వీళ్ళకి చక్కగా అంత సిచ్యువేషన్లో ఒక పక్క వాళ్ళ అబ్బాయికి పాలు లేవు, వాళ్ళ ఆయన 3 రోజుల నుంచి మంచం మీద పడుకొని ఉన్నాడు. అలాంటి స్థితిలో కూడాను ఆ మహిళకి అంత సంస్కారం ఎలా వచ్చింది అసలు అని చెప్పి ఈయన ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఈయన ఓపీ క్లినిక్ ఉంటుంది కదండి, ఆ క్లినిక్లో రిసెప్షనిస్ట్ ఉంటుంది. ఆమెకు చెప్పాడనమాట, అమ్మ రేపటి నుంచి ఎవరు వచ్చినా సరే వాళ్ళ దగ్గర హైటు, వెయిట్, నేము, బీపీ, డయాబెటిక్ రీడింగు ఇవే రాయి, డబ్బులు నువ్వు తీసుకోవద్దు అని చెప్పాడు. సరే ఆమె అలాగే రాసి పంపిస్తుంది. లోపలికి వెళ్ళాక వచ్చిన ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని బట్టి ఈయన మనీ తీసుకోవాలా అక్కర్లేదని డిసైడ్ చేసుకుంటున్నాడు. ఈ రకంగా ఎవరైనా పేదవాళ్ళు వస్తే పూర్తిగా ఫ్రీ ట్రీట్మెంట్ మొదలుపెట్టాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎంపతి, ప్లీజ్ మైండ్ ఇట్. ఆ చింతూరులో ఉన్న మహిళ చూపించిన ఎంపతికి ఈయన ఎంతమంది మీద ఎంపతి చూపిస్తున్నాడు అనమాట. నాట్ సింపతి, ప్లీజ్ మైండ్ ఇట్. ఏమైంది, అక్కడి నుంచి ఆయన ఎప్పుడైతే ట్రీట్మెంట్ మొదలుపెట్టారో కొంచెం పర్వాలేదు వీళ్ళు ఇవ్వగలుగుతారనే దగ్గర ఫీజు తీసుకుంటున్నారు, ఇవ్వలేరనే వాళ్ళ దగ్గర ఫీజు తీసుకోవడం మానేస్తాడు.
ఈ విషయం ఆ నోట ఈ నోట అటు విజయనగరం, ఇటు శ్రీకాకుళం, ఇటు కోస్తా ఆంధ్ర, పక్కన గోదావరి జిల్లాలు, అటువైపు మన విజయవాడ, అలాగా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ మొత్తం అన్ని ఏరియాలకి పాకింది, తెలుగు రాష్ట్రాలన్నిటికీ. ఇంక జనాలు తండోపతండాలుగా క్యూ కడుతున్నారు వాసు గారి క్లినిక్కి, ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తున్నారంట అని చెప్పి. ఈ విషయం ఆ నోట ఈ నోట ఆల్మోస్ట్ సౌత్ ఇండియా మొత్తం వెళ్ళిపోయింది, తమిళనాడు, కర్ణాటక కూడా వెళ్ళిపోయింది. సరే, ఈ డాక్టర్లందరికీ అసోసియేషన్ ఉంటుంది, మెడికల్ అసోసియేషన్. ఆ అధ్యక్షుడు ఈయన దగ్గరికి వచ్చాడు. నీ మీద అందరూ కంప్లైంట్ ఇస్తున్నారయ్యా డాక్టర్ వాసు, అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? మొన్నటి వరకు బాగానే 1000 రూపాయలు కన్సల్టెన్సీ ఫీజు తీసుకునేవాడు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా సడన్ గా మారిపోయావు అని చెప్పాడు. చెప్తే ఆయన ఏమన్నాడు తెలుసండి? వచ్చిన ఆయన పేరు శివాజీ గారు. సార్ శివాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం అండి 10th క్లాస్ గోల్డ్ మెడల్, స్టేట్ ఫస్ట్ ర్యాంకర్, ఇంటర్మీడియట్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్, నీట్ లేదా అప్పట్లో ఎంసెట్ అనుకోండి, దాంట్లో గోల్డ్ మెడల్ సాధించాను. ఎంబీబీఎస్లో గోల్డ్ మెడల్, ఎంఎస్లో గోల్డ్ మెడల్. ఇన్ని గోల్డ్ మెడల్ సాధించిన నేను సంస్కారం అనే విషయంలో ఆ చింతూరు మహిళ దగ్గర నా తలదించుకోవాల్సి వచ్చిందండి. నేను కూడా సంస్కారంలో కూడా గోల్డ్ మెడల్ సాధించాలనే ఉద్దేశంతో నేను ఈ ట్రీట్మెంట్ ఇలా మొదలుపెట్టాను సార్ అని చెప్పాడు. ఇన్సిడెంట్ మొత్తం చెప్పేసరికి ఆ శివాజీ గారికి ఈయన మీద గొడవలని వచ్చిన వ్యక్తి ఆయన కూడా ఈయన అర్థం చేసుకొని ఈ ఎంపతి క్రియేట్ అయ్యి ఆయన కూడా ఆయన క్లినిక్కి వెళ్ళి ఆయన కూడా ఫ్రీ ట్రీట్మెంట్ మొదలుపెట్టాడండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎంపతి. డియర్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే మీకు ఈ ఎంపతి అంటే ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్పానండి. సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మనం హ్యూమన్ రిలేషన్స్ బిల్డప్ చేసుకోవాలంటే దాంట్లో ఉన్న కీ స్కిల్స్లో ఫస్ట్ వన్ ఏంటండి మనం చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ యాక్టివ్ లిజనింగ్, సెకండ్ వన్ ఎంపతి. అంటే మన ఎదురుకుండా ఉన్న వ్యక్తుల్ని మనం అర్థం చేసుకొని, కొన్నిసార్లు వాళ్ళు చెప్పలేరు కూడా, మొహమాటం పడుతుంటారు, మొహమాటం అడ్డు వస్తుంది. మా శ్రీదేవి గారిలా గోదావరి జిల్లాలోకి అయితే ఇంక ముందే వచ్చేస్తుంది మొహమాటం అడ్డు. కాబట్టి అలాంటప్పుడు ఏం చేస్తామంటే చెప్పలేరు, కానీ మనమే అర్థం చేసుకుని వాళ్ళకి ఏం కావాలో దాన్ని మనం ఇవ్వగలగాలి. దట్ ఈస్ కాల్డ్ ఎంపతి, రైట్? పేషెంట్ తాలూకు సైకాలజీ ముందు తెలుసుకోవాలి సార్. అవునమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ పేషెంట్ అనే కాదు, ఎవరైనా సరే మన ఎదురుగుండా ఉన్న వ్యక్తి ఎవరైతే వాళ్ళు, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పింది ముందు మనం వినాలి, విన్న తర్వాత అప్పుడు మనం మాట్లాడితేనే అవుతుంది సార్. అవునమ్మా, మీరు మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీరు పేషెంట్ అంటున్నారు. నేను అనేది ఏంటంటే ఎదుటి వ్యక్తి ఎవరున్నా వాళ్ళ యొక్క సైకాలజీ మనం తెలుసుకోగలగాలి. అది నౌ థర్డ్ వన్ ఈజ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. కీ స్కిల్స్లో ఇంకోటి ఏంటండి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. అంటే ఏంటి సార్? ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే మనం మాట్లాడేదంతా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అవునా కదా? మన వైకుంఠరావు గారు మైక్ ఆన్ చేశారు, చెప్పండి సార్, మీరు చెప్పాలనుకుంటున్నారు. 30 seconds లో చెప్పండి. కమ్యూనికేషన్ అంటే ట్రాన్స్పరెన్స్ ప్లస్ అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ మీనింగ్, దట్ ఈస్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఇప్పుడు వైకుంఠరావు గారు మనసులో ఉన్నది నాకు ప్రాపర్గా అర్థమైన చెప్పగలిగారు అనుకోండి, దట్ ఈజ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. దట్స్ ఆల్, అంతమించి ఏం లేదు. అలాగే నా మనసులో ఉన్నది నేను ఏమనుకుంటున్నానో యాజ్ ఇట్ ఈస్గా మీకు అర్థమైనట్టు చెప్పగలిగారు అనుకోండి రమాదేవి గారు, దట్ ఈజ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, అంతమించి ఏమీ లేదు. ఓకేనండి? సో ఈ ట్రైనింగ్లో మనం ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఆల్రెడీ నేర్చుకుంటున్నాం. ఇప్పుడు వరకు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ మీద స్టార్టింగ్ విత్ అవర్ రాజు గారు స్టేజ్ బ్రైట్ గురించి మాట్లాడుకున్నాం, వాయిస్ మాడ్యులేషన్ మాట్లాడుకున్నాం, బాడీ లాంగ్వేజ్ మాట్లాడుకున్నాం, హావభావాల గురించి తెలుసుకున్నాం, వాయిస్ మాడ్యులేషన్ తెలుసుకున్నాం, టైం ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకున్నాం. నెక్స్ట్ కమింగ్ టు ఇప్పుడు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ నుంచి హ్యూమన్ సైకాలజీకి వెళ్తున్నాం. ఈ బ్రిడ్జ్ గ్యాప్లో మనం హ్యూమన్ రిలేషన్స్ దగ్గర ఉన్నాం. డియర్ ఫ్రెండ్స్, ఇంకా మాట్లాడాలంటే ఇందులో మనకి మరొక అద్భుతమైన స్కిల్ ఏంటి తెలుసండి? కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్. అంటే మనం మాట్లాడేటప్పుడు మనకి చాలా కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయి, వాటిని రిజాల్వ్ చేసుకోగలగాలి ఎఫెక్టివ్గా. అప్పుడే మనం ఆ మానవ సంబంధాన్ని అద్భుతంగా మనం కొనసాగించగలం. ఏమిటి సార్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అంటే? డియర్ ఫ్రెండ్స్, పూర్వము కాదండి, ఈ మధ్య మా ఫ్రెండ్ మొన్న గెట్ టుగెదర్ అయింది, గోపి అని మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ఆయన ఏం చేశాడు, వాళ్ళ వైఫ్ని తీసుకొని కొత్తగా మొన్న మధ్య రిలీజ్ అయింది కదా, ఏంటది, ద వెట్టియన్, వేటగాడు, రజనీకాంత్ సినిమా, దానికి వెళ్ళాడండి.
వెళ్తే ఇక్కడ మన వైజాగ్ విజయనగరంలో కాదండి, హైదరాబాద్లో వెళ్తే అక్కడ ఏమైందంటే వీళ్ళు టికెట్స్ చెకింగ్ దగ్గర చెకింగ్ ఉంటుంది కదండి. ఈ గోపికి వాళ్ళ ఫ్రెండ్ వసంత్ కనిపించాడు. చిన్నప్పుడు 10th క్లాస్ క్లాస్మేట్ అనమాట వసంత్ అనే అబ్బాయి. సరే కనిపించి వసంత్ చక్కగా మనసారా పలకరించి గోపి బాగున్నావా అడుగుతున్నాడు. కానీ గోపి ఏమనుకుంటున్నాడు, ఈ టికెట్ చెకింగ్ దగ్గర ఉన్న టికెట్ కలెక్టర్ నా ఫ్రెండ్ అని తెలిస్తే నాకు నామోస్తే అని చెప్పి వసంత్ ఏదో మాట్లాడబోతుంటే వినకుండా హడావుడిగా పెడచెవిని పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు లోపలికి. అక్కడికి గోపి వాళ్ళ ఆవిడ చెప్తుంది, ఏమండి మీ ఫ్రెండ్ అలా మాట్లాడితే ఏదో చెప్పాలనుకుంటున్నారు, మీరేంటి వినకుండా అలా వచ్చారు, అది బాగాలేదండి అని చెప్పి సజెషన్ ఇస్తుంది వాళ్ళ ఆవిడ. కానీ వినలా గోపి, వినకుండా లోపలికి వచ్చేసాడు. సరే వచ్చిన తర్వాత సినిమా చూస్తున్నారు, అయిపోయింది, ఆల్మోస్ట్ ఇంటర్వెల్ అయ్యింది. ఇంటర్వెల్ టైంలో తెలియకుండానే స్నాక్స్ ఇవన్నీ వచ్చినాయి అనమాట. స్నాక్స్ తీసుకొని వస్తే అప్పుడు మేము ఆర్డర్ పెట్టలేదు కదా అన్నారు. లేదు సార్ మా వసంత్ సార్ ఏమన్నారు అని చెప్పి వచ్చిన అతను చెప్పాడు. సరే అని చెప్పి తీసుకొని తిన్నారు. అయ్యింది, మూవీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎండింగ్లో వీళ్ళ ఆవిడ ఏమందంటే, ఏమండి మనం ఒకసారి మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడదాం, ఇందాక మీరు సరిగా మాట్లాడలేదు, ఆ పద్ధతి నాకు నచ్చలేదు అని చెప్పి అందనమాట. సరే అని చెప్పి మరి హోమ్ మినిస్టర్ చెప్పినది వినకపోతే బాగుండదు కదా అని చెప్పి సరే అని చెప్పి ఇద్దరు కలిసి వసంత్ ఎక్కడున్నారని వెతుక్కుంటున్నారు. అక్కడ టికెట్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగారనమాట వసంత్ ఎక్కడున్నారని. అడిగితే అందరూ వెంటనే సార్ సార్ పైన ఏసీ రూమ్లో ఉన్నారని చెప్పి అందరూ ఒకేసారి లేచి, ఆయన పేరు చెప్పిన లేచి నిలబడి పైన ఏసీ రూమ్లో ఉన్నారని చెప్పి అంటున్నారు అనమాట. అనేసరికి ఈయనకు ఒకసారి ఏం అర్థం కాలేదు. సరే ఇదేంటి అందరూ సార్ అంటున్నారని చెప్పి అనుకున్నాడు ఈయన. సరే అని చెప్పి నెమ్మదిగా లిఫ్ట్ ఎక్కి ఒక అతను తీసుకుని వెళ్ళాడు. లిఫ్ట్ ఎక్కి 3వ ఫ్లోర్లోకి వెళ్ళి అక్కడ గెస్ట్ రూమ్ ఉంటే అందులో ఏసీ రూమ్లోన వసంత్ అని ఆయన మాట్లాడుతున్నారు. అక్కడికి వీళ్ళని తీసుకుని వెళ్ళారు. వెళ్ళేసరికి వసంత్ ఏం చేశాడు, ఇమీడియట్గా లేచి నిలబడి హే గోపి రా బాగున్నావా అని చెప్పి కూర్చోబెట్టి అతిథి మర్యాదలు, కూల్ డ్రింక్ ఆఫర్ చేసి స్నాక్స్ ఇచ్చి బాగున్నారా ఏంటి సంగతి ఎలా ఉన్నారమ్మా అని చెప్పి వాళ్ళ మిస్సెస్ని కూడా చక్కగా నవ్వుతూ పలకరించి ఎలా వచ్చారు, థియేటర్కి ఎలా వచ్చారు, ఎలా ఉంది సినిమా బాగుందా ఏంటని చెప్పి అన్ని కుశల ప్రశ్నలన్నీ మాట్లాడారు. సరే అయిన తర్వాత ఇంకా ఇవన్నీ మాట్లాడిన విషయంలో ఈయనకి ఏమర్థమైందంటే ఆ థియేటర్ వసంత్ ఆ థియేటర్కి ఓనర్ అని, ఆ థియేటర్ ఒకటే కాదు ఇలాంటి సిటీలో 5 థియేటర్లు ఉన్నాయని వసంత్కి అని చెప్పి అర్థమైందనమాట. తర్వాత ఏమన్నాడంటే వసంత్, గోపి ఎలా వచ్చారంటే గోపి ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకంటే తను ఇందాక అతనితో బిహేవ్ చేసిన బిహేవియర్కి కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నాడు గోపి. సరే వాళ్ళ మిస్సెస్ ఉంది కదా, అన్నయ్య ఇందాక ఏంటది ర్యాపిడో బుక్ చేసుకుని ఆటోలో వచ్చాం అన్నయ్య అని చెప్పిందా. చెప్పేసరికి అరే ఇట్రారా అని చెప్పి వాళ్ళ డ్రైవర్ని పిలిచి కారు ఇచ్చి ఇంటికి దింపించి పంపించారనమాట. అంటే ఇక్కడ బట్టి ఈ ఇన్సిడెంట్ బట్టి మనం ఒకటి క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఏంటి సార్ అంటే ఎవరు చెప్తారండి దీని నుంచి ఏంటి అర్థం చేసుకున్నారనేది? శ్రీహర్ రాజు గారు చెప్పండి సార్. సార్ ఏ మనిషిని తక్కువ అంచనా వేయకూడదు. ప్రతి ఒక వ్యక్తిలో ఒక నైపుణ్యం అని ఉంటుంది. అతని మనసులోంచి మన ఎదుటివారు ఏమి చెప్పబోతున్నారు అది గమనించి అతని ప్రియారిటీ ఇవ్వాలి. చెప్పేది వినాలి సార్ మెయిన్. సూపర్ సూపర్ ఫ్యాంటాస్టిక్ అండి, అద్భుతం. యా వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, రైట్. యా భాస్కర్ రావు సార్ మీరు కూడా ఒక 30 seconds లోపు చెప్పండి. 30 seconds లో. సార్ థ్యాంక్ యూ సార్. సిచ్యువేషన్ లో చూసిన దాన్ని బట్టి కాకుండా అది ఎనాలిసిస్ చేసి వాళ్ళ గురించి తెలుసుకొని ఎదుటివాడు చెప్పిన దాన్ని తెలుసుకొని ఫైనల్ చేసుకోవాలని అనుకుంటున్నాను సార్. వెరీ గుడ్ సార్, ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్, అద్భుతం. థ్యాంక్ యూ. రైట్ అండి డియర్ ఫ్రెండ్స్. యా ఇంకెవరండి సార్? ఒక రకంగా ఒక సామెత అంటారు కదా సార్, ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో ఏది కూడా తక్కువ అంచనా వేయకూడదని. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ. అమ్మ సుజాత గారు మాట్లాడండి సార్. నేను సుజాత గారు మాట్లాడండి సార్. హ్యాపీ ఈవినింగ్ అమ్మా. పై చూపును బట్టి అంచనా వేయకూడదు. వెరీ గుడ్ అమ్మ, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంకెవరు నేను చెప్తాను సార్ అన్నారు, హ్యాండ్ రైజ్ చేయండి సార్.
ఐ థింక్ శ్రీనివాస్ గారు అనుకుంటున్నాను. అవును సార్, అవును సార్, అదే సార్ మేడం చెప్పిందే చెప్దాం అనుకున్నాను. డోంట్ జడ్జ్ ఎ బుక్ Okay. బై ఇట్స్ కవర్. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ సార్, సూపర్, ఫ్యాంటాస్టిక్. యా, థ్యాంక్ యూ డియర్ ఆల్. ఇక్కడ చూడండి, మీరు గమనించాల్సింది ఏంటంటే నేను అసలు దేని గురించి చెప్పానండి? ఈ ఇన్సిడెంట్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ గురించి చెప్పాను. యాక్చువల్గా గోపి ఏమనుకున్నాడు? థియేటర్లోకి వెళ్ళాక వాళ్ళ ఆవిడకి ఏం చెప్పాడు? ఏంటంటే మీరు అలా ఎందుకు బిహేవ్ చేశారంటే ఆయన ఏం చెప్పాడు తెలుసండి? పిచ్చిదానా నీకు తెలియట్లేదా? వాడేమో టికెట్ కలెక్టర్గా ఉన్నాడు, మనం ఎక్కువసేపు మాట్లాడితే నా దగ్గరకు వచ్చి అప్పడుగుతాడు, నీకు ఆ విషయం అర్థం కావట్లేదా అని చెప్పి వాళ్ళ ఆవిడకి ఒక ఏమంటారు, ప్రీ రిక్విజిట్ చేసాడు అతను. తీరా చూస్తే ఏమైంది? అదే ప్రీ రిక్విజిట్తో ఆవిడ కూడా వెళ్ళిపోయింది అనుకోండి, నిజం తెలిసేది కదా వీళ్ళకి. కానీ ఆవిడ ఏం చేసింది? అక్కడ వెంటనే కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేసింది. కాదండి అతను ఎవరైనా అవ్వచ్చు, ముందు మనం వెళ్ళి మాట్లాడదాం అని చెప్పి థియేటర్లో సినిమా అయిన తర్వాత ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ హస్బెండ్కి సరిచెప్పి తీసుకెళ్ళింది. తీసుకెళ్ళడం వల్ల ఏమైంది? ఏమర్థమైంది? వీళ్ళు మొత్తం ఈయన ఏదైతే అనుకున్నాడో అది మొత్తం తప్పని అర్థమైంది. వీళ్ళకంటే చక్కగా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, మంచిగా మర్యాద ఇస్తున్నాడు, కొన్ని వందల మంది ఎంప్లాయీస్ని పెంచి పోషిస్తున్నాడు ఆయన, అవునా కాదండి? సో కాబట్టి మనకి ఎప్పుడైనా ఒక కాన్ఫ్లిక్ట్ వస్తే దాన్ని వెంటనే రిజాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి, అంతేగాని ఆ కాన్ఫ్లిక్ట్తో మరో కాన్ఫ్లిక్ట్ మనం వెళ్ళకూడదు. ఇలా చేస్తే మనం హ్యూమన్ రిలేషన్స్లో అద్భుతంగా మెయింటైన్ చేయగలం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ స్కిల్ అండి. నెక్స్ట్ చూడండి డియర్ ఫ్రెండ్స్, లాస్ట్ వన్ బట్ నాట్ ద లీస్ట్ వన్, పాజిటివ్ యాటిట్యూడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పాజిటివ్ యాటిట్యూడ్కి సింబాలిక్ ఎవరైనా చెప్పగలరండి? పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏం చెప్తాం మనం ఇన్ జనరల్గా? ఎస్, వెరీ గుడ్, మా రమణ గారు చెప్తున్నారు. స్మైల్ ఈజ్ ద బెస్ట్ ఎమోజీ ఫర్ పాజిటివ్ యాటిట్యూడ్ అండి. ఎగ్జాక్ట్లీ. పాజిటివ్ యాటిట్యూడ్ గురించి చెప్పాలంటే నాకంటే మీరే బాగా చెప్తారు, ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఇన్సిడెంట్స్లోన ఎన్నో ఇన్సిడెంట్స్లో మీరు పాజిటివ్ యాటిట్యూడ్ గురించి మాట్లాడారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఆ బొమ్మ చూసాం, ఇమేజ్. ఆ ఇమేజ్లో ఒక నలుగురు పాజిటివ్గా మాట్లాడారు, ఒక ఆయన న్యూట్రల్గా రెస్పాండ్ అయ్యారు, అనా కాదండి? సో దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ అవర్ పాజిటివ్ యాటిట్యూడ్. ఒక వైట్ పేపర్ చూపించాను అనుకోండి మీకు అందరికీను, చూడండి ఒకసారి, కనిపిస్తుందా వైట్ పేపర్? కనిపిస్తుందండి? యా, ఈ వైట్ పేపర్ ఏముంది సార్ అని అడిగాను అనుకోండి, ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? ఒక్క నిమిషం. యా, పీజీకే రాజు గారు చెప్పండి సార్, మీ 26 మీకు ఇష్టమైన నంబరు. తెల్లకైతే కనిపిస్తుందని చెప్తాను సార్. వెరీ గుడ్. ఇంకా ట్రైనర్గా చెప్పండి సార్, ఇప్పుడు రాజుగారుగా కాకుండా ట్రైనర్గా చెప్పండి. యా, మీరు ఇలా ఆలోచించండి, చాట్ బాక్స్లో పెడతారు కానీ. రైట్. యా, సుజాత మేడం మీరు చెప్పండి మేడం. ఏదైనా రాసుకోవడానికి సిద్ధంగా ఉంది సార్. సూపర్, ఫ్యాంటాస్టిక్, అద్భుతం అమ్మ, వెరీ గుడ్. దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ యాటిట్యూడ్. భాస్కర్ రావు సార్ మీరు ఏదైనా కొత్తగా చెప్తానంటే చెప్పండి, ఆవిడ చెప్పినట్టు కాకుండా. సేమ్ అయితే అదే చెప్తాను అనుకున్నాను సార్ అన్న. ఓకే, థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ అవర్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ ద ఆబ్జెక్ట్స్. మనం ఏ ఆబ్జెక్ట్ చూసినా సరే దాంట్లో పర్స్పెక్టివ్ ఏముంటుంది? ఒక వాటర్ బాటిల్, ఇలాంటి మీకు ఎగ్జాంపుల్స్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చండి. ఓకేనండి, పాజిటివ్ యాటిట్యూడ్ గురించి. నౌ ఐ విల్ గో విత్ ద సెకండ్ స్లైడ్. సో మనం చూడండి, 4 స్లైడ్ల గురించి నేను మాట్లాడుతున్నాను హ్యూమన్ రిలేషన్స్లో. ఫస్ట్ స్లైడ్ ఏంటండి? హ్యూమన్ రిలేషన్స్ అంటే ఏంటి, ఎందువలన ఇంపార్టెంట్. సెకండ్ స్లైడ్ ఏంటండి? 5 కీ స్కిల్స్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్. ఏంటా 5? 1 ఈజ్ యాక్టివ్ లిజనింగ్, సెకండ్ వన్ ఈజ్ ఎంపతి, థర్డ్ వన్ ఈజ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఫోర్త్ వన్ ఈజ్ ఏంటండి? ఫోర్త్ వన్ ఇప్పుడు చెప్పుకున్నాం, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. వెరీ గుడ్, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, సంఘర్షణ పరిష్కరించుకోవడం. కాన్ఫ్లిక్ట్ అంటే, రెజల్యూషన్ అంటే పరిష్కరించుకోవడం.
అలాగే 5th వన్ ఈజ్ పాజిటివ్ యాటిట్యూడ్. రైట్, నౌ మరొకసారి మ్యూట్లోకి వెళ్ళిపోండి అందరూ కూడాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎఫెక్టివ్ లిజనింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ యాక్టివ్ లిజనింగ్. థ్యాంక్ యూ ఆల్. యా డియర్ ఫ్రెండ్స్, మరొక అద్భుతమైన స్లైడ్ చూడండి. మనకి హ్యూమన్ రిలేషన్స్లో గమనించండి ఒకసారి. ఏంటండి ఇది? మనం 5 సెన్సెస్తో అన్ని మనం చేయాలంటండి, ఏ పని చేసినా సరే. ఏంటా 5 సెన్సెస్? ఒకసారి గమనించండి. టచ్, అలాగే ఇప్పుడు ఏదైనా ఒక మీ అబ్బాయికి అద్భుతమైన మార్క్స్ వచ్చినాయండి, మీరు ఏం చేస్తారు జనరల్గా? వెరీ గుడ్ రా అబ్బాయి అంటే సరిపోతుందా? దట్ ఈస్ నాట్ ద ఎఫెక్టివ్ అప్రిసియేషన్. భుజం మీద చేయి పెట్టండి, ఫ్యాంటాస్టిక్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్ అన్నారనుకోండి, హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకని? అతనిలో హ్యాపీనెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మీరు ఎప్పుడైతే టచ్ చేసి చెప్పారో, మా నాన్న నన్ను చూసి గర్వంగా ఫీల్ అవుతున్నాడని చెప్పి హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకేనండి, రైట్. నెక్స్ట్ గమనించండి డియర్ ఫ్రెండ్స్, ఇది వెరీ ఇంపార్టెంట్. సైట్. చూసిన వెంటనే మనం ఏమనుకుంటాం? ఇప్పుడే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. వైట్ పేపర్ చూసిన వెంటనే ఏమనుకున్నాం? కొంతమంది ఏమీ లేదు ఖాళీ కాగితం అనుకున్నారు. కొంతమంది దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ, వీ కెన్ మౌల్డ్ ఇట్ ఇన్ అవర్ ఓన్ వే, ఇన్ అవర్ డిజైన్డ్ వే అని కొంతమంది అనుకున్నారు. అవునా కదండి? దీస్ ఆర్ ఆల్ ద పర్స్పెక్టివ్ వ్యూ ఆఫ్ ఎ ట్రైనర్. అంటే సింపుల్ చెప్పాలంటే మన శ్రీశ్రీ గారు చెప్పినట్టు అగ్గిపుల్ల సబ్బుబిల్ల కాదేది కవితగా అనర్హం అన్నట్లుగా, మనం ట్రైనర్ అయిన కాడ నుంచి ఈ రోజు నుంచి మీరు ఏ పని చేసినా సరే దాంట్లో ట్రైనింగ్కి పనికొచ్చేది ఏముందో జస్ట్ థింక్ ఇన్ దట్ ఆస్పెక్ట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక మూవీకి వెళ్ళారా, ఆ మూవీని మనం ట్రైనింగ్లో ఎక్కడ వాడుకోవచ్చు? భోజనం చేస్తున్నామా, భోజనాలకు వెళ్ళామా, పిక్నిక్కి, ఈ ఇన్సిడెంట్ మనం ట్రైనింగ్లో ఎక్కడ వాడవచ్చు? సో థింక్ ఇన్ దట్ ఆస్పెక్ట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం ఏది చూసినా సరే ఆకాశం బాగా క్లౌడీగా ఉంది, దెన్ థింక్ ఇన్ దట్ ఆస్పెక్ట్. దాంట్లో నుంచి మనం ట్రైనింగ్లో ఎలా వాడుకోవచ్చు? ఏది చూసినా సరే ట్రైనింగ్కి ఎలా వాడుకోవచ్చు? వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత అంత అద్భుతంగా మీరు చూసిన ప్రతిదాన్ని దాంట్లో నుంచి నేర్చుకొని దాన్ని మనం ట్రైనింగ్లో ఇన్వాల్వ్ చేసి చెప్పగలిగితే దెన్ యూ విల్ బికమ్ ఎన్ ఎఫెక్టివ్ ట్రైనర్. అర్థమవుతుందండి? రైట్ మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ సౌండ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాయిస్ మాడ్యులేషన్ వెరీ ఇంపార్టెంట్ బీయింగ్ ఏ ట్రైనర్. అందుకే మనం ఏం చెప్తున్నాం, మన టీం అందరూ మెంటర్స్ అందరూ మనకి ఏం చెప్తున్నారు ప్రతిరోజు కూడాను? ప్లీజ్ కంప్లీట్ యువర్ అసైన్మెంట్స్, ప్లీజ్ కంప్లీట్ యువర్ ఫీడ్బ్యాక్స్. దాంట్లో మీ వాయిస్ని మాడ్యులేట్ చేయండి, అద్భుతంగా దాన్ని మాడ్యులేట్ చేయండి అని చెప్తున్నారు. అవునా కాదండి? దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ వీ మస్ట్ ప్రజెంట్ ఇన్ ఏ బ్యూటిఫుల్ వే. అలాగే మీరు గమనించినట్లయితే ఇంకా ఏముంది మనకి? ఏముందండి? టచ్ తర్వాత స్మెల్. ఇదేమిటి సార్, ట్రైనింగ్లో స్మెల్ కూడా ఉంటుందా? ఎస్ అండి, చాలా ఇంపార్టెంట్. బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్, ప్రతి ఒక్కరికి ఒక బయలాజికల్ ఫీల్డ్ ఉంటుందండి. ఒక మ్యాగ్నెట్కి ఎట్లా అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందో, ఒక ఎలక్ట్రాన్కి ఎట్లా అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుందో, ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ హిజ్ ఓన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దాన్నే మనం స్పిరిచువల్గా మాట్లాడాలంటే ఒక ఆరా అంటాం. ఎవ్రీ వన్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఆర్డర్, దాన్నే స్మెల్. ప్రతి ఒక్కరి బాడీ ఒక రకమైన స్మెల్ రిలీజ్ చేస్తుంది. అంటే మన బాడీలో ఉన్న కెమికల్స్ని బట్టి, మనం తీసుకుంటున్న ఫుడ్ని బట్టి ఆ స్మెల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం అనుకోండి, వెళ్తున్నప్పుడు మన బాడీ స్మెల్ కనుక ఎఫెక్టివ్గా లేకపోతే ఆ ఇంటర్వ్యూలో మన సక్సెస్ రేట్ ఎట్లా ఉంటుందో జస్ట్ ఇమాజిన్ ఇట్. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మనం ఒక ట్రైనింగ్కి వెళ్తున్నాం. ఆ ట్రైనింగ్కి వెళ్తున్నప్పుడు
ఒక 100 మంది ట్రైనర్స్ మన కోసం వెయిట్ చేస్తున్నారు. అప్పుడు మనం మన బాడీని హెల్దీగా, ప్యూరిఫైడ్గా, హైజీనిక్గా ఉంచుకోకుండా వెళ్ళాం అనుకోండి, విత్ బ్యాడ్ స్మెల్తో వెళ్ళాం అనుకోండి, దెన్ హౌ యూ ఫీల్ ఇట్? మనం కాదు, ఎదురుగా ఉన్న ఆ 100 మంది ట్రైనర్స్ ఎట్లా ఫీల్ అవుతారు? జస్ట్ ఇమాజిన్. హ్యూమన్ రిలేషన్స్ ఏ విధంగా ఉంటాయి తర్వాత, ఆ 100 మందితో మన రిలేషన్ ఎట్లా ఉంటుంది? జస్ట్ ఇమాజిన్. సో స్మెల్ ఆల్సో ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ ద ట్రైనింగ్, ప్లీజ్ మైండ్ ఇట్. అలా అని చెప్పి ఊరికే అత్తర్లో అన్ని కొట్టుకుని వెళ్ళారు అనుకోండి, అతి సర్వత్ర వర్జేయత్, ప్లీజ్ మైండ్ ఇట్. ఎక్సెస్ ఏది పని చేయదు. కాబట్టి మనం ముందు హైజీనిక్గా ఉండి వెళ్తే చాలు. కావాలనుకుంటే ఓన్లీ బాడీ డియోడ్రెంట్స్ మాత్రమే వాడాలి. అంతేగాని ఏమంటారు దాన్ని, మనం వెళ్తున్నామని మన ప్రజెన్స్ అంతా తెలిసేటట్లుగా, మొత్తం అందరికి స్మెల్ కొట్టేటట్లుగా స్ప్రేలు కొట్టుకొని వెళ్ళకూడదండి, ప్లీజ్ మైండ్ ఇట్. డియర్ ఫ్రెండ్స్, మీరు ఇంకా గమనించినట్లయితే చూడండి, టేస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. అద్భుతంగా ట్రైనింగ్ ఇచ్చామండి, ఆఫ్లైన్ ట్రైనింగ్ అయ్యింది. రామాదేవి గారు ఏం చేశారంటే, సార్ వైజాగ్ నుండి వచ్చారు, మంచిగా ట్రైనింగ్ ఇచ్చారని చెప్పి ఇంటికి ఇన్వైట్ చేసి మంచిగా బిర్యానీ వండి పెట్టారండి. మన చింతూరులో మహిళ డాక్టర్లకు ఇచ్చినట్లుగా అనురాగం ఆప్యాయత కలిపి వండిచ్చారు ఆవిడ. ఆ టేస్ట్ అద్భుతంగా ఉందండి. అప్పుడు నేను ఏమన్నానంటే, అమ్మ అసలు మీరు సూపర్గా చేశారు, మా అమ్మ కూడా ఇంత బాగా చేయదని చెప్పి అన్నానండి. అప్పుడు ఎలా ఉంటుందండి? ఆ హ్యూమన్ రేషన్ ఎలా డెవలప్ అవుతుంది తర్వాత, ఎంత అద్భుతంగా ఉంటుందండి. చూడండి డియర్ ఫ్రెండ్స్, కాబట్టి మనం ఇంట్లో కూడా చాలాసార్లు టేస్ట్ చేస్తూ ఉంటాం, బాగాలేదని చెప్పి ఇమీడియట్గా రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వండి, అద్భుతంగా ఉంటుంది ఆ రిలేషన్. నెక్స్ట్ గమనించండి డియర్ ఫ్రెండ్స్, మూమెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం సంఘజీవి, ఇందాక మన శంకర్రావు గారు చెప్పినట్లుగా. కాబట్టి మనం ఇతర మానవులతో ఎలా మూవ్ అవుతున్నాం, ద వే వీఆర్ మూవింగ్ విత్ అదర్స్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్, బీయింగ్ ఏ ట్రైనర్, మన కదలికలు ఎట్లా ఉన్నాయి టువర్డ్స్ అవర్ ట్రైనీస్. మనం ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు జనరల్గా ఎలా ఫీల్ అవుతారంటే, ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళు, ట్రైనర్ చాలా అద్భుతమైన వ్యక్తి, చాలా రిసోర్స్ఫుల్ పర్సన్, చాలా గ్రేట్ పర్సన్, ఒక విజన్ ఉన్న వ్యక్తి అని చెప్పి వాళ్ళు మనల్ని ఒక రోల్ మోడల్గా చూస్తూ ఉంటారు. అలాంటప్పుడు ద వే వీఆర్ బిహేవింగ్ విత్ అవర్ ట్రైనీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అది ఒక టీచర్కి స్టూడెంట్కి ఉన్న రిలేషన్ కంటే కూడా ఒక గురువుకి ఒక శిష్యుకి ఉన్న రిలేషన్ ఎలా ఉంటుందో అంత అద్భుతంగా మనం మెయింటైన్ చేయాలి ఆ మూమెంట్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం వచ్చింది కదా అని చెప్పి తప్పుగా ఏ మూమెంట్ని వాడకూడదు, ప్లీజ్ మైండ్ ఇట్. అంత అద్భుతంగా మనం మెయింటైన్ చేయాలి. అప్పుడే మన హ్యూమన్ రిలేషన్స్ ఫ్యాంటాస్టిక్గా గ్రో అవుతాయండి. డియర్ ఫ్రెండ్స్, మన హ్యూమన్ రిలేషన్ అద్భుతంగా బిల్డ్ చేసుకోవాలంటే ఏం చేయాలి చూడండి. దేర్ ఆర్ 5 ఇంపార్టెంట్ పంచసూత్రాలు మన హ్యూమన్ రిలేషన్స్ బిల్డ్ చేసుకోవడానికి. ఓపెన్ కమ్యూనికేషన్ ఫాస్టరింగ్ చేయాలని, అంటే పెంపొందించుకోవాలి. మన కమ్యూనికేషన్ అద్భుతంగా పెంపొందించుకోవాలి. అంటే ఏమిటి సార్ ఓపెన్ కమ్యూనికేషన్ అంటే? ఇక్కడ ఏంటంటే మీనింగు, దాపరికాలు లేకుండా, అమరికలు లేకుండా మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని ఓపెన్గా చెప్పగలగాలి. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అంటారు కదా, ఆ టైప్ అన్నమాట. అందులో ఓపెన్ అవుతుందో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం మనం ఓపెన్గా లేకపోతే మన హ్యూమన్ రిలేషన్ మెయింటైన్ అవ్వదు, ప్లీజ్ మైండ్ ఇట్ డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఓపెన్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయగలగాలి. ఇంకా గమనించండి డియర్ ఫ్రెండ్స్, బిల్డ్ ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏమిటి సార్ ఈ ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ అంటే? మా ఫ్రెండ్ ఒక ఆయన శ్రీహరి అండి, ఎవరు లేరు కదా మన బ్యాచ్లో? శ్రీహరి గారు లేరు కదా, ఉన్నారా? శ్రీహరి రాజు గారు ఉన్నారు. ఓకే,
ఓకే, నేమ్ మారుద్దాం అయితే. శ్రీహరి గారు కాకపోతే గోపి గారు పెట్టుకుందాం. గోపి గారు లేరు కదా, కానీ ఇందాక రిపీట్ చేస్తాం కదా. శ్రీను గారు పెడదాం. శ్రీను గారు ఉన్నారు ఎవరైనా? శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. ఓకే, ఓపెన్ చేద్దాం అయితే. నవీన్, టేక్ ఇట్ గ్రాంటెడ్, రైట్. సో నవీన్ గారు ఏం చేస్తారంటే, ఆయన హైదరాబాద్లో మంచి సాఫ్ట్వేర్ ఎంఎన్సి కంపెనీలో ఒక టీమ్ హెడ్గా ఉన్నాడు. ఆయన ఒక 6 years బ్యాక్ వాళ్ళ మదర్ చనిపోయారు. వాళ్ళ నాన్నగారు ఊర్లో ఉండేవారు. వాళ్ళ నాన్నగారు ఊర్లో గవర్నమెంట్ టీచర్గా రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత నవీన్ ఏం చేశారంటే, ఇంకా ఎలాగ అమ్మ లేరు కదా నాన్న, వచ్చేయండి మాతో పాటు అని చెప్పి హైదరాబాద్ తీసుకెళ్ళిపోయారు వాళ్ళ నాన్నని. సరే, వాళ్ళ నాన్న ఏమన్నారంటే, సరే వస్తాను కానీ ఊర్లో మన ఇల్లు అమ్మొద్దు, ఉంచు అమ్మ అని చెప్పారు. కానీ నవీన్ వినలేదు. అలాగే నాన్న, నువ్వు మళ్ళీ వెళ్తావా ఏంటి, అక్కడ ఇక్కడే ఉంటావు కదా అని చెప్పి ఏం చేశాడు, ఆ ఇల్లు కూడా అమ్మేసి మా తల్లి తీసుకొని వచ్చేసాడు. ఒక 6 years అయిపోయింది ఇదంతా జరిగి. వాళ్ళ నాన్నకి కొంచెం హెల్త్ బాగా డిస్టర్బ్ అయ్యింది. డిస్టర్బ్ అయ్యి ఇంకా ఏంటంటే ఆయన ఆల్మోస్ట్ ఐసీయూలో అడ్మిట్ అయిపోయారు. డాక్టర్స్ కూడా ఇంకా రోజులేనని చెప్పేశారు. అప్పుడు వాళ్ళ నాన్న ఏమన్నారంటే, నవీను నాకు వచ్చిన హెల్ప్ చేసి పెడతావని అడిగారు. ఇంతవరకు ఆయన పుట్టి పెరిగి ఇంతవరకు అన్నీ ఇవ్వడమే కానీ ఎప్పుడు ఏది నోరు తెలిసి అడగలేదు. ఎవరు? నవీన్ వాళ్ళ నాన్న, టీచర్ గారు. సరే, అడిగేసరికి నవీన్ ఏమన్నాడంటే, తప్పకుండా నాన్న. అప్పుడు ఏమన్నారంట వాళ్ళ నాన్న, నేను రేపు ఎల్లుండో చనిపోతాను, చనిపోయినప్పుడు తీసుకెళ్ళి మన ఊరిలో మీ అమ్మకి ఎక్కడైతే ఖననం చేశామో ఆ పక్కనే నాకు కూడా ఆ కర్మలు జరిపించు అని చెప్పి అన్నాడు అనమాట. అనేసరికి నాన్న అదేం మాటలు, నీకేం కాదు, నీ ఆరోగ్యం సెట్ అయిపోద్ది అని చెప్పి ఏదో ధైర్యం చెప్తున్నట్లుగా మాట్లాడాడు. సరే, అయిపోయింది. రెండో రోజు ఇంకా మాట్లాడలేదు. ఓన్లీ ఐ కాంటాక్ట్ ఇలా చూస్తున్నాడు నవీన్ వైపు వాళ్ళ నాన్న. నవీన్కేమో ఆ చూపును భరించలేని పరిస్థితి వచ్చేసింది. అడగ్గా నా జీవితంలో ఫస్ట్ టైం మా నాన్న ఒక కోరిక కోరుకున్నాడు, దాన్ని తీర్చగలనా లేదా అని చెప్పి మనసులోన ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది, కాన్ఫ్లిక్ట్. సరే, నవీన్ ఎందువల్ల నవీన్కి ఆ ప్రాబ్లం స్టార్ట్ అయ్యిందంటే, ఆ ఊరు నుంచి వచ్చి 6 ఏళ్ళు అయింది, ఇంతవరకు ఒకసారి కూడా ఊరికి తిరిగి వెళ్ళలేదు. ఊరిలో ఉన్న చిన్నప్పుడు తను పుట్టి పెరిగిన ఊరే, ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. రీసెంట్గా బాలాజీ వచ్చి వాళ్ళ అమ్మాయి పెళ్ళికి ఇన్వైట్ చేశాడు, కానీ మన నవీన్ బిజీ వలన వెళ్ళలేకపోయాడు. ఒక పెళ్ళికి వెళ్ళట్లేదు, ఒక శుభకార్యానికి వెళ్ళట్లా, అశుభకార్యానికి వెళ్ళట్లా, కనీసం ఫోన్ చేసి కూడా మాట్లాడట్లా ఊర్లో వాళ్ళతో, ఎలా ఉన్నావు ఏంటని. అలాంటి పరిస్థితుల్లో నాన్న జీవిత కాలంలో అడగని ఒకే ఒక చివరి కోరిక అడిగాడు. అదేమిటంటే, నన్ను కూడా అమ్మ ఎక్కడైతే మనం బరియల్ గ్రౌండ్లో ఖననం చేసి సమాధి కట్టామో అక్కడే నన్ను కూడా పక్కనే చేయమని చెప్పి అడిగాడు. నవీన్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. బుర్రలో ఒకటే ఆలోచన, మైండ్లో ఆలోచిస్తూ అసలు ఉన్న ప్రజెంట్ దాన్ని మర్చిపోయాడు ఆయన. సరే, ఐసీయూలోంచి బయటకు వచ్చేసరికి నవీన్ వాళ్ళ ఆవిడ వినోది, ఏంటండి మీ నాన్నగారు అడిగిన దాని గురించి ఆలోచిస్తున్నారా అని చెప్పింది. ఇతను అవును అనలేక కాదు అనలేక అటు ఇటు కాకుండా తల ఊపేడేలాగా. ఆయనకి అలాగే అని చెప్పండి, ఆ భ్రమలో ఆయన పోయిన తర్వాత మనం ఎక్కడైనా చేయొచ్చు, ఆయన చూస్తాడే ఏంటంది. అంటే నవీన్ మనసులో అనుకుంటున్నాడు, మామూలుగా మనుషులతోనే మనం సరిగ్గా మానవ సంబంధాలు మెయింటైన్ చేయట్లేదు, మనుషులనే మోసాలు చేస్తున్నాము, చనిపోయిన శవంతో కూడా ఇలాగే చేయాలా అని చెప్పి మనసులో అనుకున్నాడు, పైకి అనలేక. ఏమైందండి తర్వాత, నవీన్ ఇంక ఫోన్ తీసుకొని ఊర్లో ఉన్న ఒక్కొక్కరికి లిస్ట్ తీస్తున్నాడు, నాకు ఎవరు హెల్ప్ చేయగలరు అని చెప్పి. ఫస్ట్ రామ్మోహన్ గుర్తొచ్చాడు, వాళ్ళ బాబాయ్ వాళ్ళ అబ్బాయి. సరే అని చెప్పి రామ్మోహన్ ఫోన్ కొట్టాడు. ఫోన్ కొట్టి, అన్నయ్య ఇది పరిస్థితి, నేను ఎంతకాలం అసలు మన ఊరు వైపు రాలేదు, ఏమనుకోవద్దు, నాకు హెల్ప్ చేయాలి, నాన్న ఇంకా ఆఖరి రోజుల్లో ఉన్నాడు, ఆయన ఒకే ఒక్క కోరిక అడిగాడు, మన ఊరు తీసుకొచ్చి అమ్మకి ఎక్కడైతే చేసామో అక్కడే చేయమని కర్మకాండలు చేయమని అడిగారు, నీ హెల్ప్ కావాలన్నయ్య, డైరెక్ట్గా
బాడీని తీసుకొచ్చి డైరెక్ట్గా శ్మశానం తీసుకెళ్ళలేం కదా, మన ఇంటి దగ్గర దింపి అక్కడ నుంచి మనం మామూలుగా మన ఆచారం ప్రకారం అన్ని తీసుకెళ్దాం అని చెప్పి అన్నాడు. అనేసరికి ఒక అరగంట ఆగు, నేను మళ్ళీ చేస్తానని చెప్పి అన్నాడు. అరగంట తర్వాత రామ్మోహన్ ఫోన్ చేసి, సారీరా నవీన్, మా అల్లుడు కూతురు ఆస్ట్రేలియా నుంచి వస్తున్నారు, వాళ్ళిద్దరూ ఇంట్లో ఉండగా ఈ కర్మలన్నీ మనం చేయాలంటే కష్టం, పైగా ఇంటి దగ్గరే బాడీ దించామంటే పెద్ద కర్మ అయ్యే వరకు ఇక్కడ నుంచే ప్రతిరోజు అన్ని చేయాలి, దీపం కాలుతూ ఉండాలి, ఇవన్నీ మనకు అవ్వదు, ఇప్పుడు ఏమనుకోవద్దురా అని చెప్పి అనేసి. ఇంటి నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మంచిది అన్నట్టు అయిపోయింది. ఇంకేం చేశాడు అప్పుడు, నెక్స్ట్ వేరే ఎవరున్నారా అని చెప్పి చూశాడు. చూస్తే మనకి వెంటనే కృష్ణ గుర్తొచ్చాడు. కృష్ణ సొంత రిలేటివ్ ఏమీ కాదు, కానీ చిన్నప్పుడు క్లాస్మేట్, వాడితో పెద్దగా పరిచయాలు కూడా లేవు. అయినప్పటికీ కృష్ణ మన ఇంపాక్ట్ లాంటి సమాజంలో కొంచెం సర్వీస్ ఓరియంటేషన్ యాక్టివ్గా ఉంటున్నాడు. వాడైతే డెఫినెట్గా హెల్ప్ చేస్తాడని చెప్పి కృష్ణకు ఫోన్ కొట్టాడు. ఫోన్ కొట్టి డైరెక్ట్గా అడగడం కాదు, బతుకులాడుకున్నాడు ఒక రకంగా చెప్పాలంటే, ఇది పరిస్థితి, నువ్వే నాకు దిక్కు అన్నట్టు మాట్లాడాడు. సరే కృష్ణ ఏమన్నాడంటే, దానిదేమని తీసుకొనిరా, మన ఊర్లో ఎలాగ పంచాయతీ ఆఫీస్ ఉంది, మన ఊర్లో ప్రెసిడెంట్లు సెక్రటరీలు ఎవరిపోయినా అక్కడి నుంచి తీసుకొని వెళ్తారు కదా, అక్కడే దింపి అక్కడి నుంచి మనం చేద్దామని చెప్పి అంటాడు. సరే గుడ్డులో మెల్లన్నట్టు కొంతలో కొంత ఉపశమనం, ఊర్లో తీసుకెళ్ళాలని మనకు ప్లాట్ఫామ్ దొరికింది, ఆ పంచాయతీ ఆఫీస్ దగ్గర నుంచి మిగతా కార్యక్రమాలన్నీ జరిపించవచ్చు అని చెప్పి అనుకున్నాడు. ఎప్పుడైతే మనసులో అనుకున్నాడో కమ్యూనికేషన్ ఇండైరెక్ట్గా వాళ్ళ ఫాదర్ తెలిసిందేమో, డాక్టర్ వెంటనే వచ్చి డెత్ కన్ఫర్మ్ చేశాడు. వెంటనే అంబులెన్స్లో పట్టుకొని బాడీని తీసుకొని ఇంటికి వస్తున్నారు. వెనకాల నవీను వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడాను కారులో వస్తున్నారు. ఊరు పొలిమేర దాటింది, ఊర్లోకి వచ్చారు. వచ్చిన వెంటనే పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వచ్చారు. ఎంతైనా పుట్టి పెరిగిన ఊరు, ఆ ఊర్లో నవీన్ వాళ్ళ ఫాదర్ మంచి గ్రేట్ టీచరు, ఎంతోమందికి విద్యాభ్యాసం చెప్పారు, ఎంతోమందికి జ్ఞానం పంచాడు ఆయన. ఊర్లో అందరూ వచ్చేసారు ఆయనకి, ఎందుకంటే ఇంచుమించు ఇప్పుడున్న జనరేషన్ అందరూ ఆయన స్టూడెంట్సే. వాళ్ళందరూ వచ్చారు. వచ్చి ఇంకా బాడీని దింపుతున్నారు, ఫ్రీజర్ పట్టుకున్నారు. ఈలోపు సడన్గా రమేష్ వచ్చి ఆగండి అన్నాడు. అనేసరికి నవీన్కి ఇంకేమనాలో అర్థం కావట్లేదు, మాట తడబడుతుంది. కనీసం ఇక్కడ కూడా దింపనివ్వా అన్నట్టుగా లోపల అనుకుంటున్నాడు. పంచాయతీ ఆఫీస్ నుంచి దిక్కులేని అనాథ సేవలు వెళ్ళాలి తప్ప నేను ఒప్పుకోనని చెప్పి అంటాడు. అనేసరికి నవీన్ గొడవ పెట్టుకుందామని మొదలుపెట్టే లోపు రామ్మోహన్ అడిగాడు, అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు అన్నాడు. అంటే మా ఇంటికి తీసుకురండి, తల్లి తండ్రి తర్వాత గురువు తండ్రితో సమానం అన్నారు, మా ఇంటి దగ్గర నుంచి నేను దగ్గరుండి చేపిస్తానని చెప్పి అంట. ఆ రమేష్ అనే వ్యక్తి మన మాస్టర్ దగ్గర పెట్ స్టూడెంట్, మాస్టర్ చెప్పి విద్య పాఠాలు నేర్చుకొని జీవితంలో ఎంతో పైకి వచ్చిన వ్యక్తి. ఆయన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. అక్కడి నుంచి దగ్గరుండి మొత్తం అన్ని కర్మకాండలు చేశారు. ఊరు కాదు కదా, పల్లెటూరులో చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ జనాలు తండోపతండాలుగా వచ్చారు అంతిమ యాత్రకి. నవీన్కి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది. నాకున్న పరపతి, నాకున్న హోదా, నాకున్న డబ్బు ఇవేమీ కాదు, మా నాన్నగారికి ఇంత సంస్కారం చేయడానికి వచ్చిన వ్యక్తులందరూ కూడా ఆయన పెట్టిన విద్యాభ్యాసం, ఆయన పెట్టిన జ్ఞాన భిక్ష వల్ల వచ్చారు వీళ్ళందరూ అని చెప్పి నవీన్కి ఒకసారి పటాపంచలు అయిపోయింది. ఏదైతే ఇప్పటివరకు సోకాల్డ్ ఎంఎన్సి కంపెనీలో గ్రేట్ అనుకుంటున్నాడో అదంతా కూడా నీళ్ళు అని చెప్పి అర్థమైంది నవీన్కి. హ్యూమన్ రిలేషన్స్ ఎంతగా మెయింటైన్ చేయాలో అర్థమైంది నవీన్కి. అటువంటి వ్యక్తి అన్ని కంప్లీట్ చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత ఆ రోజు నైట్ నిద్రలో కల వచ్చింది. వాళ్ళ అమ్మ వచ్చి పక్కనే ఉన్న వాళ్ళ నాన్న లేపుతున్నట్టు, ఏమండి మీరు మన అబ్బాయి ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని కూడా నా దగ్గరికి చేర్చాడు, ఏదో ఆ ఊర్లో చేసేయకుండా ఇద్దరిని విడదీయకుండా అనేసరికి అప్పటి వరకు హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నప్పుడు నవీన్ వాళ్ళ ఆవిడ ఏమని ఫీల్ అయ్యింది, ఆమె అక్కడే ఏదో చేసేద్దాం, ఈ ఊరే 600 కిలోమీటర్లు ఎలా పట్టుకెళ్తాం, అక్కడ మనకి ఎవరు ఎలా చేస్తారు, ఏదో చెప్పేద్దాం, చనిపోయిన తర్వాత ఆయన చూస్తాడని ఫీల్ అయిన ఆమె కూడా ఆ రోజు రియలైజ్ అయ్యి, ఏమండి మీరు నేను కనుక ఇదైతే మీరు నా పక్కనే ఉంటారు కదా అని చెప్పి అందనమాట.
అంటే చూడండి, ఒక ఇన్సిడెంట్ ఎంతమందిని కనెక్ట్ చేసింది. హ్యూమన్ రిలేషన్స్ గురించి మాట్లాడుతున్నాను డియర్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. అందుకే మన పెద్దవాళ్ళు ఏమంటారంటే, పెళ్ళికి వెళ్ళినా వెళ్ళకపోయినా చావుకు కంపల్సరీ వెళ్ళండి అంటారు. ఎందుకంటే శివం కాస్త శవంగా మారింది, ఆఖరి చూపు అదే. ఇలాగా మనం ట్రస్ట్ బిల్డప్ చేయాలి, రెస్పెక్ట్ క్రియేట్ చేసుకోవాలి, టీమ్ కొలాబరేషన్. చూడండి, ఆ ఊరు మొత్తం కొలాబరేట్ అయ్యింది మాస్టర్ని అంతిమయాత్రకు తీసుకెళ్ళడానికి. కాన్ఫ్లిక్ట్స్ అన్ని మేనేజ్ అయ్యింది. ఇక్కడ చూడండి 4th పాయింట్, మేనేజ్ కాన్ఫ్లిక్ట్స్ కన్స్ట్రక్టివ్లీ. రమేష్ వచ్చి కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తారనుకునే లోపు రామ్మోహన్ వచ్చి దాన్ని కన్స్ట్రక్టివ్గా సాల్వ్ చేయగలిగాడు. డియర్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. మన హ్యూమన్ రిలేషన్స్లో కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, కొలాబరేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు చూడండి, మా టీం అందరూ కూడా మీకు ఎంత అద్భుతంగా కొలాబరేట్ చేస్తున్నారు. మెంటర్స్ అందరూ, ప్రతి ఒక్కరు కూడా ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇదంతా ఎవరి కోసం? మీరు అద్భుతంగా నేర్చుకుని డెవలప్ అవ్వాలని. ఇన్వెస్ట్ ఇన్ పర్సనల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్. దీనికోసం ఏం చేయాలి సార్? మనం చూడండి, 21/90 రూల్ ఫాలో అవ్వాలి మన హ్యూమన్ రిలేషన్స్ డెవలప్ చేసుకోవడానికి. ఏంటంటే 21 days అద్భుతంగా మనం చేయగలగాలి. అలాగే 90 days దాన్ని కంటిన్యూ చేస్తే మనకి అద్భుతంగా అవుతుంది. ఇంతకీ ఏం చేయాలి సార్? మన హ్యూమన్ రిలేషన్ ఏదైతే డెవలప్ చేసుకోవాలనుకుంటున్నామో అది. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు టేక్ హోమ్ ఏంటంటే, మీ జీవితంలో ఇంతవరకు ఎప్పుడైనా సరే ఎవరితోనైనా సరే ఫోన్ చేసి మాట్లాడాలనుకొని మాట్లాడడానికి ఈగో అడ్డొచ్చి ఆగిపోయారా? ఇప్పుడే ఫోన్ చేయండి, లేదా రేపు ఉదయాన్నే తిరిగి ఫోన్ చేయండి. ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని ఒకసారి మాట్లాడండి చాలు. 21 days ఈ రూల్ ఇంప్లిమెంట్ చేయండి. వాళ్ళు మన అక్క అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, బావ అవ్వచ్చు, బావమరద అవ్వచ్చు, మన ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. జస్ట్ మేక్ ఏ ఫోన్ కాల్ అండ్ ఆస్క్ దెమ్ హౌ ఆర్ యూ. దట్స్ ఆల్. దట్ ఇట్ సెల్ఫ్ ఇంక్రీజ్ యువర్ హ్యూమన్ రిలేషన్స్. ప్లీజ్ మైండ్ ఇట్ డియర్ ఫ్రెండ్స్. మన నవీన్ లాగా అవసరం వచ్చినప్పుడే ఫోన్ చేయడం కాదండి, నార్మల్గా ఫోన్ చేసి మాట్లాడండి. జస్ట్ గెట్ టుగెదర్లకు వెళ్ళండి, ఆన్లైన్లో మీట్లు పెట్టుకోండి. డియర్ ఫ్రెండ్స్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఒకరు అమెరికాలో ఉండొచ్చు, ఒకటి ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, ఒకటి ఆంధ్రాలో ఉండొచ్చు. మీట్ ఇన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ దట్ బిల్డ్స్ ద హ్యూమన్ రిలేషన్స్. జూమ్ చాలా ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్, మనకి అద్భుతంగా ఉంటుంది. ఇట్లాంటివన్నీ మనం మెయింటైన్ చేయాలండి. ఇలా 21 days కనుక మనం ఈ హ్యాబిట్ని డెవలప్ చేసుకుంటే, ఏది మన స్నేహితులతో, ఫ్రెండ్స్తో, మన రిలేటివ్స్తో మాట్లాడాలి, జస్ట్ పలకరించాలండి. 90 days కంటిన్యూ చేస్తే అద్భుతమైన హ్యూమన్ రిలేషన్స్ బిల్డప్ అవుతాయండి. ఫెంటాస్టిక్గా ఉంటుంది. నెక్స్ట్ గమనించండి డియర్ ఫ్రెండ్స్, ఇంకా ఏం చేయాలి మన హ్యూమన్ రిలేషన్ స్ట్రాంగ్ అవ్వాలంటే? ఫాలో ద LLR, లర్నర్స్ లైసెన్స్ కాదండి. ఇక్కడ LLR అంటే లిజన్ అండ్ అబ్జర్వ్. చూడండి, మనకి ఇప్పుడు 30 రోజులు 30 ట్రైనర్స్ వస్తున్నారు. అద్భుతంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరి ట్రైనింగ్ వాళ్ళది, ఎవరి క్రియేటివిటీ వాళ్ళది, ఎవరి పీపీటీ వాళ్ళది. మీరు నేర్చుకునే విధానం కూడా అలాగే ఉండాలండి. ప్రతి ఒక్కరి దగ్గర అబ్జర్వ్ చేయండి, నేర్చుకోండి, వినండి, నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. లర్న్ బై డూయింగ్. నెక్స్ట్, రీడ్ ద బుక్స్. అద్భుతమైన బుక్స్ ఉన్నాయండి మానవ సంబంధాల మీద, వాటన్నిటిని స్టడీ చేయండి, అద్భుతంగా బిల్డ్ చేయండి. ఇంకా ఏం చేయాలి సార్? ఫాలో ద RVR. RVR అంటే రోనంకి వెంకటేశ్వరరావు కాదండి, ఇక్కడ ఆర్ ఫర్ రిఫర్ ద వేరియస్ రిసోర్సెస్. హ్యూమన్ రిలేషన్ ఎంత మంచిగా బిల్డప్ చేసుకోవాలి. రిసోర్సెస్ ఉన్నాయి మనకి. ChatGPT ఉంది, గూగుల్ ఉంది, ఇన్స్టా ఉంది, ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది. అన్నిటిని రిఫర్ చేయండి, ద బెస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయండి. దెన్ మీరు వాయిస్ కాల్ చేయండి, వీడియో కాల్ చేయండి. జస్ట్ బిల్డ్ యువర్ రిలేషన్స్. అద్భుతంగా మెయింటైన్ చేయాలి. రిపీట్ ఇట్. జస్ట్ ఫ్రీక్వెన్సీని బట్టి రిపీట్ చేసుకుంటూ ఉండండి. నెలకు ఒకసారా, 2 నెలలకు ఒకసారా, 6 monthsకి ఒకసారి, కనీసం ఏడాదికి ఒకసారి ఒక పిక్నిక్ వెళ్ళండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్, ఇంకా ఏం చేయాలి సార్? 7-8-9 రూల్. ఆల్రెడీ మన ANR గారు చెప్పారు టైం మేనేజ్మెంట్లో. 7 hours ఆఫ్ సౌండ్ స్లీప్ ఉండాలి, 8 hours ఆఫ్ డెడికేటెడ్ జాబ్ ఉండాలి, 9 hours ఆఫ్ సెల్ఫ్ కేర్ ఉండాలి. మన మీద మనం కేర్ తీసుకుంటే మనం పక్కన వాళ్ళతో కూడా అంతే కేర్గా ఉండగలుగుతాం. నెక్స్ట్, ఫాలో ద 1 2 3 4 ఆల్సో.
ఏంటి సార్ ఇది? ట్రైన్ యువర్ బాడీ. ఎస్ అండి, చాలా ఇంపార్టెంట్. హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలంటే మన బాడీని మనం ట్రైన్ చేసుకోవాలి. ఏం చేయాలి సార్ ట్రైన్ యువర్ బాడీ అంటే? డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మీరు ప్రతిరోజు మార్నింగ్ మీ గురించి మీరు టైం ఇన్వెస్ట్ చేసుకోండి. అట్లీస్ట్ 1 అవర్. మీరు జాగింగ్ చేస్తారా, సైక్లింగ్ చేస్తారా, స్విమ్మింగ్ చేస్తారా, యోగా చేస్తారా, మీ ఇష్టం. నన్ను అడిగితే యోగా చేయమంటాను, బికాస్ దట్ ఈస్ ద బెస్ట్. మీరు జిమ్కి వెళ్ళారు, జాగింగ్కి వెళ్ళారు, వాకింగ్కి వెళ్ళారు, ఎనర్జీ మాత్రమే ఖర్చు అవుతుంది తప్ప యాంగర్ రిలీజ్ అవ్వదు, డిప్రెషన్ తగ్గదు. బట్ యోగా చేస్తే అన్నీ తగ్గుతాయి. ఫిజికల్ హెల్త్, సైకలాజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. ట్రైన్ యువర్ బాడీ ఎవ్రీడే. స్నానం చేయాలండి. ఇదేంటి సార్ రోజు 2 సార్లు స్నానం చేస్తున్నానంటే, ఆ వాటర్తో కాదండి, బాత్ విత్ స్వెట్, చెమటలు పట్టాలి. మీరేం చేస్తారో నాకు తెలీదు. కారింగ్, బైకింగ్ మాత్రం చేయకండి, ప్లీజ్ మైండ్ ఇట్. దానివల్ల పెట్రోల్ ఖర్చు తప్ప చెమటేమీ రాదు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, అద్భుతంగా ట్రైన్ యువర్ బాడీ. నెక్స్ట్ చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ట్రైన్ యువర్ మైండ్, ట్రైన్ యువర్ బ్రెయిన్. వెరీ ఇంపార్టెంట్. మన బ్రెయిన్ని ట్రైన్ చేయాలి. ఏమిటి సార్? ఎస్, ఎవ్రీడే మనం బ్రెయిన్ని చక్కగా మెదడుకు మేత, సుడోకులు చేయండి. అద్భుతమైన పజిల్స్ ఉన్నాయి, చేయండి. చేస్తారా? మొన్న ఏమైందంటేనండి, మా ఇంటి పక్కన ఒక ఆయన వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేశారు. అల్లుడు హైదరాబాద్ సాఫ్ట్వేర్, అమ్మాయి ఆంధ్ర. సరే, సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతికి అల్లుడిని పిలుపు చేశారు. మీ అందరూ తెలుసు, మన ఆంధ్రాలో సంక్రాంతి అంటే ఎలా ఉంటుందో మనకు తెలియదు ఏముంది, అందరం ఇక్కడ వాళ్ళమే కాబట్టి అందరికీ తెలుసు. సో అల్లుడిని పిలుపు చేసిన వెంటనే, అల్లుడు సాఫ్ట్వేర్ కదా, ఆయన ఏమన్నాడంటే, మామగారు నేను వస్తాను కానీ మా కంపెనీ వాళ్ళు ఎప్పుడు సెలవులు ఇస్తారో నాకు తెలియదు కదా, నా చిన్న రిక్వెస్ట్, నేను ఏ రోజు ఇంటికి వస్తే ఆ రోజు డేట్ ఎంత అయితే అంత అన్ని గ్రామ్స్ గోల్డ్ నాకు ఇవ్వాలి మీరు కట్నంగా అంటాడు. సరే, కొత్త అల్లుడు ఏమంటాడు? అల్లుడు మామగారు ఓకే గ్రాంటెడ్ అన్నారు. సరే, మామగారు ఏం చేశారంటే ఒక గోల్డ్ స్మిత్ని పిలిపించి, మా ఆల్రెడీ ఇలా కోరాడు కాబట్టి 1వ తారీఖు నుంచి 31వ తారీఖులో జనవరిలో ఎప్పుడైనా రావచ్చు మా అల్లుడు గారు, మీరు 1 నుంచి 31 వరకు 31 గ్రామ్స్ తయారు చేసి పెట్టండి అని చెప్పి అన్నారు. ఓకేనండి డియర్ ఫ్రెండ్స్, విత్ ఇన్ 10 minutes లో ఐ వుడ్ లైక్ టు క్లోజ్ ఇట్. విత్ యువర్ పర్మిషన్ కెన్ ఐ కంటిన్యూ? థ్యాంక్ యూ. రైట్. సో అయితే ఈయన ఏమన్నారు, గోల్డ్ స్మిత్ కొంచెం బ్రెయిన్ వాడాడు. ఏమన్నారంటే, సార్ ఎందుకండి మీరు అన్ని గ్రాములు తయారు చేయించడం, నా దగ్గర ఒక సింపుల్ టెక్నిక్ ఉంది, 5 కాయిన్లు తయారు చేస్తాను, మీ అల్లుడు గారు ఎప్పుడు వచ్చినా సరే ఆ 5 కాయిన్లు మీరు ఇస్తే డేట్ సరిపోతుందండి అంటారు. ఇది ఆయన చెప్పింది కాదండి, ఇది మీకు అందరికీ కూడా మెదడుకి మేతే. ఆలోచించండి, ఆన్సర్ అయితే చాట్ బాక్స్ లో పెట్టండి, లేదంటే లాస్ట్ లో మాట్లాడదాం. ట్రైన్ యువర్ బ్రెయిన్ ఎవ్రీడే. ఓకేనండి, రైట్. నౌ నెక్స్ట్ వన్, ట్రైన్ యువర్ వర్డ్. దాని గురించి మనం ట్రైనింగ్ తీసుకుంటున్నాం. మాట మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నారు. మాటే మంత్రము అని చెప్పి మరో మహానుభావుడు మంచి పాట రూపంలో చెప్పాడు. కాబట్టి అద్భుతంగా ట్రైన్ చేసుకుందాం మన వర్డ్ని. ఏదో సినిమాలో పాపులర్ డైలాగ్ హీరో చెప్పినట్లుగా, ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలి అంటారు. అలాగే ఏం మాట్లాడాలో కాదు, ఏం మాట్లాడకూడదో తెలిసి ఉండాలి. అదే ట్రైన్ యువర్ వర్డ్ అంటే. డియర్ ఫ్రెండ్స్, అద్భుతంగా మనం చేద్దాం. రైట్. నెక్స్ట్ చూడండి డియర్ ఫ్రెండ్స్, ట్రైన్ యువర్ థాట్స్. మన ఆలోచనలు కూడా ట్రైన్ చేయాలండి. అప్పుడే మనం అద్భుతమైన హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేయగలం. ఏమిటి సార్ ఆలోచనలు ట్రైన్ చేయడం అంటే? చెప్తారు, 10 మందిలో ఉన్నప్పుడు మన మాట ట్రైన్ ఉండాలి, ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనలు ట్రైనింగ్లో ఉండాలి. అంటే ఏంటి సార్? ఎస్ అండి. సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు తెలుసు కదండి, ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇంజనీరింగ్. ఆయన పుణే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చదువుకున్నారు. ఆయన చదువుకుంటున్నప్పుడు ఒకసారి అలాగా కర్ణాటకలోని జోగ్ జలపాతాలకు వెళ్ళారు ఫ్రెండ్స్తో కలిసి. వెళ్ళినప్పుడు ఆ జలపాతాలను చూసి వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన అన్నారు, సూపర్గా ఉంది, ఇక్కడ ఒక ఇల్లు కట్టుకుందాం అన్నారు. ఇంకొక ఆయన అన్నారు, ఇల్లేం కర్మ, గెస్ట్ హౌసే కట్టదు, మనం ఎప్పుడైనా రావచ్చు వెళ్ళొచ్చు అని అన్నారు. కానీ మన విశ్వేశ్వరయ్య గారు ఏమన్నారంటే, లాట్ ఆఫ్ ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది, కొన్ని
క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వేస్ట్ అయిపోతుంది. దీని కనుక మనం ఒక ఆనకట్ట కట్టగలిగితే కొన్ని కోట్ల మందికి త్రాగునీరు, కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు ఇవ్వచ్చు అన్నాడు. ఆ తర్వాతే ఆయన దాన్ని రియలైజ్ చేశాడు. అదే కృష్ణరాజపురం ప్రాజెక్ట్. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మన ఆలోచనలే నెక్స్ట్ రిలీజ్ అవుతాయి. మన థాట్సే మన వర్డ్స్ అవుతాయి, వర్డ్సే మన డీడ్స్ అవుతాయి. కాబట్టి మనం ఆలోచనలు కూడా ట్రైన్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇవన్నీ హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి. ఇవన్నీ చేస్తే మనకేం వస్తుంది సార్? చూడండి, హ్యాపీనెస్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. డోస్ అంటాం సింపుల్ చెప్పాలంటే డోపామైన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్, సెరోటోనిన్. డోస్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్? మంచిగా ఫుడ్ తిన్నాం, మా రమాదేవి మేడం బిర్యానీ చేసి పెట్టారు, ఒక గోల్ అచీవ్ అయ్యాం, మన రాజు గారు 195 బ్యాచ్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఎండార్ఫిన్, డోపామైన్ రిలీజ్ అవుద్ది. ఆక్సిటోసిన్ మంచిగా మీకు ఆఫ్లైన్లో మంచిగా మీకు కొన్ని యాక్టివిటీస్ చేయించాం, ఒకరికొకరికి హెల్ప్ చేసి అందరూ కమ్యూనికేట్ చేసాం, హెల్పింగ్ అదర్స్. ఇవన్నీ చేసినప్పుడు మనకి ఏమంటాం? ఆక్సిటోసిన్ రిలీజ్ అవుద్ది. ఎండార్ఫిన్, మనం యోగా చేసాం, ఎక్సర్సైజ్ చేసాం, ఇలాంటప్పుడు మంచి మ్యూజిక్ విన్నాం, అప్పుడు ఎండార్ఫిన్ రిలీజ్ అవుద్ది. సెరోటోనిన్, మంచిగా సన్లైట్ లో ఎక్స్పోజ్ అయ్యాం, మైండ్ఫుల్ గా. అమ్మ ఎవరో మైక్ ఆన్ చేసుకున్నారు, మైండ్ఫుల్నెస్. నేచర్లో చక్కగా ఎండలోకి వెళ్ళాం, మనకి హ్యాపీనెస్ కెమికల్ సెరోటోనిన్ రిలీజ్ అవుతుంది. సారీ. నెక్స్ట్, అలాగే మనం అద్భుతంగా మన స్ట్రెస్ని మనం ఓవర్కమ్ చేయాలంటే ఎవ్రీడే వీ మస్ట్ చాంట్ ఓంకారం. ఓంకారం ఒక ప్రాణాయామం అండి ఇది. ఇది చేయగలిగితే మనస్ఫూర్తిగా మనం చూడండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి ఒకసారి. 15 మినిట్స్ పాటు చేయగలిగితే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లోకి వస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, లంగ్స్ యొక్క పనితీరు మెరుగవుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ అద్భుతంగా పనిచేస్తుంది, కిడ్నీలు అద్భుతంగా పనిచేస్తాయి, థైరాయిడ్ అద్భుతంగా ఉంటుంది, కంట్రోల్లోకి వస్తుంది. ఇవన్నీ ఎలా చెప్తున్నానంటే నేను ముందు అప్లై చేసుకున్నానండి. చూడండి నా ఇమేజ్. ఇన్ ద ఇయర్ 2018, దిస్ ఈజ్ ఇన్ ద ఇయర్ 2020. 86 kgs ఉండేవాడిని, ఇప్పుడు 63 kgs. నౌ ఐఎమ్ 64 kgs. ఎలా చేశాను సార్ అంటే సింపుల్ అండి. ఈ ఆసనాలు చేయడం ద్వారా అద్భుతంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా యోగా ద్వారా 23 kgs వెయిట్ లాస్ అయ్యానండి. నేను అక్కడితో ఆగిపోకుండా కొన్ని వందల మందికి చెప్పడం మొదలుపెట్టానండి. వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ ఇవన్నీ చేయించగలిగాను, బ్లడ్ ప్రెషర్ తగ్గించగలిగాను, డయాబెటీస్ని క్యూర్ చేశాను, పీసీఓడి సమస్యలు తగ్గించాను. ఇలాగ ఏవైతే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నాయో అన్నిటినీ క్యూర్ చేయగలిగాను. అప్పుడు అద్భుతంగా నేను అనుసరించి చెప్పాను కాబట్టి నా మాటకు వాల్యూ పెరిగింది. సో దట్ ఈస్ కాల్డ్ హ్యూమన్ రిలేషన్. అంటే మనకి వాల్యూని యాడ్ చేసుకోవాలంటే ముందు మనం దాన్ని పాటించాలి. డియర్ ఫ్రెండ్స్, లాస్ట్ చూడండి, ఎవ్రీడే మనం హ్యూమన్ రిలేషన్ అద్భుతంగా మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలంటే 30 మినిట్స్ మన గోల్ మీద మనం ఫోకస్ పెట్టాలి. 5 మినిట్స్ మన లాంగ్ టర్మ్ గోల్ని విజువలైజ్ చేసుకోవాలి. 10 మినిట్స్ మిడ్ టర్మ్ గోల్ని విజువలైజ్ చేసుకోవాలి. 15 మినిట్స్ ఎవ్రీడే ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఈరోజు ఏం చేయాలి, టు డూ లిస్ట్ ఏంటి, ఆల్రెడీ మన టైం మేనేజ్మెంట్లో చెప్పారు ఏఎన్ఆర్ సార్. సో కాబట్టి నేను పర్టికులర్ దాని మీద స్ట్రెస్ చేయట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. యువర్స్ డాక్టర్ ఆర్వీఆర్ సార్. Thank you all for giving me this wonderful opportunity. Thank you so much. Power to host. Dear friends, మీకు అందరికీ హ్యూమన్ రిలేషన్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలిసినట్లయితే అందరూ కూడా ఈ రోజు నుంచి ఎవరైతే ఫ్రెండ్స్తో మాట్లాడాలనుకుని ఆగిపోయామో, ఎవరైతే రిలేటివ్స్తో మాట్లాడడానికి మన ఈగో అడ్డొచ్చిందో వాళ్ళందరికీ ఫోన్ చేసి కాల్ చేసి మాట్లాడండి. హ్యూమన్ రిలేషన్స్ రీబిల్డ్ చేయండి, అద్భుతంగా డెవలప్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. పవర్ టు హోస్ట్. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మిగతా రోజులు చాలామంది ఫీడ్బ్యాక్లు ఇవ్వట్లేదు, బట్ ఈరోజు ఇస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇది కూడా ఒక హ్యూమన్ రిలేషన్ మెయింటైన్ చేయడమేనండి.
ఫీడ్బ్యాక్ ఇవ్వడం అంటే. థ్యాంక్ యూ ఆల్. ఎస్ సార్, సూపర్ సార్, సూపర్ సెషన్ సార్. హ్యూమన్ రిలేషన్స్ ఎంత బాగా మెయింటైన్ చేయాలో చాలా చక్కగా చెప్పారు సార్. క్వశ్చన్ ఒకటి అడిగారు కదా, దాని ఆన్సర్ ఎవరైనా చాట్ బాక్స్లో ట్రై చేశారా అండి? ట్రై చేస్తే చాట్ బాక్స్లో పెట్టండి. మీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎవరైనా ఆన్సర్ చెప్పగలిగితే చెప్పండి. క్వశ్చన్ గుర్తుంది కదా అందరికీ? ఆల్రెడీ సంక్రాంతి పండగకి వస్తారు. సో ఏ రోజు వస్తే ఆ రోజు అన్ని కాయిన్స్. సో ఏంటండి 13 to 18 డేట్స్ కాయిన్స్ చెప్పండి. కాయిన్స్ చెప్పండి భాస్కర్ గారు. ఏ కాయిన్స్ ఇస్తే సరిపోతుంది? ఏ కాయిన్స్? సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. యాక్చువల్గా నేను గెస్ట్ చేసింది ఏంటి అని అంటే, జనరల్ గా సంక్రాంతి అనేది 13th డేట్ నుంచి 18th డేట్ వరకు ఉంటుంది. 13, 14, 15, 16, 17, 18 కాయిన్స్ ఉంటే సరిపోతుంది అని జస్ట్ గెస్ట్ చేశాను సార్. దట్స్ మై ఎక్స్పెక్టేషన్. ఎవ్రీ ఇయర్ కూడా అలానే వస్తుంది. కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. కానీ అల్లుడికి ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆంధ్రాలో సంక్రాంతి గురించి చాలా తెలియదు. వాళ్ళు జనవరిలో ఏదో రోజు హాలిడే ఇస్తానన్నారు. ఓకే సార్, రావచ్చండి. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, నైస్ ట్రై, గ్రేట్. ఇంకెవరైనా ట్రై చేస్తారా? ఎవరైనా తెలిస్తే ఆన్సర్ పెట్టండి చాట్ బాక్స్ లో. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక 2 డౌట్లు తీసుకుందాం సరే, బికాజ్ ఆల్రెడీ 9:30 అయింది కాబట్టి. ఎస్ సార్, ప్లీజ్. ఎవరైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? క్షమ అన్నది చాలా పెద్దదండి. క్షమించే వాళ్ళు ఎప్పుడు కూడా బాగా ఉన్నతంగా ఉంటారు, కనబడతారు కూడా. అది చేయడం కష్టం. అంతవరకు అయితే అది చాలా కష్టమైనది. సో అది చేయగలిగితే మాత్రం హ్యూమన్ రిలేషన్స్ అద్భుతంగా ఉంటాయండి. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఓకే, లేకపోతే మన ఆర్వీఆర్ సార్ దగ్గర ఆన్సర్ అడిగి చెప్పండి సార్. నేను చెప్పండి. వైకుంఠరావు సార్. ఇప్పుడు ఈగో అడ్డొస్తే అన్నారు, బానే ఉంది. మన తప్పుడు మనం పాజిటివ్ గా వెళ్తాం సార్. కానీ వాళ్ళు ఎప్పుడు మనకి నెగిటివ్ సైడ్ గా ఉంటే వాళ్ళతో ఎలా రియాక్ట్ అవ్వాలి సార్? వెరీ గుడ్ సార్, సూపర్ అద్భుతంగా అడిగారు. థ్యాంక్ యూ సో మచ్. ముందు మనం ఈగోని కిల్ చేసి ఈకో బిల్డప్ చేస్తున్నాం సార్. కిల్ యువర్ ఈగో అండ్ బిల్డ్ యువర్ ఈకో సిస్టమ్. అయితే మనం ఎప్పుడైతే ఒక స్టెప్ దిగి వెళ్ళామో ఎదుటి వ్యక్తి అంత త్వరగా దిగడం. మనం ట్రైనింగ్ అయినా అతను ట్రైనింగ్ అవ్వలేదు కదా, అన్నా కాదండి సింపుల్ చెప్పాలంటే. అప్పుడు మన తప్పు లేకుండా ముందు మనం వెళ్ళి అప్రోచ్ అవుతాం. అప్రోచ్ అయిన తర్వాత ఎదుటి వ్యక్తి రెస్పాండ్ అయితే ఓకే, నో ఇష్యూ. రెస్పాండ్ అవ్వకుండా రియాక్ట్ అయ్యారు అనుకోండి, ఓకే, మీ ప్రయత్నం మీరు చేశారు కదా. మీ మనసులో మీకు ఏమనిపిస్తుంది? గిల్టీ ఫీలింగ్ పోద్ది కదా ముందు, అన్నా కాదండి. మన వైపు నుంచి మనకి హెల్ప్ అయినట్టే కదా అది. సింపుల్ ఎగ్జాంపుల్ సార్, మనకు ఆ వ్యక్తి మీద ఫుల్గా కోపం ఉంది, నా మాట వినకుండా వెళ్ళిపోయాడని ఫుల్గా కోపం ఉంది. ఆ కోపం కోసం రోజు మనం కోపాన్ని మనసులో బాధపడుతూ ఫీల్ అవుతున్నాం. ఎవరికి నష్టం అండి? అంటే కోపం అంటే ఒక నిప్పు కణత మన చేతిలో ఉంది, ఎదుటివాడిని కొట్టాలనుకుంటున్నాం, దాన్ని తీసుకొని ఇలా పట్టుకుని విసురుతున్నాం. ముందు ఆడి తగులుతో లేదో తెలియదు, తగిలితే వాడికి డ్యామేజ్ అవుద్ది, కానీ ముందు మన చేయి కాలిపోతుంది కదా ఇక్కడ. ఇది కూడా అంతేనండి. ఆ ఈగో మనం పెట్టుకొని మనసులో ఉన్నాం అనుకోండి, ముందు మనకు ప్రతిరోజు డ్యామేజ్ అవుతుంది లోపల, అవునా కాదండి? అదే ముందు మనం దాన్ని రిలీజ్ చేస్తాం అనుకోండి, అవతల వ్యక్తి అతని ఇష్టం, అతను యాక్సెప్ట్ చేస్తాడా లేదా అతని ఇష్టం. అది మన తప్పు నుంచి మన తప్పు లేకుండా ఆ దేవుడు కూడా చూస్తాడు. వీడు నిజంగా రిలీజ్ అయ్యి మాట్లాడాడు, బట్ ఎదుటి వ్యక్తి రిలీజ్ అవ్వలేదు. దట్ ఈస్ ఈజీ మిస్టేక్. ఐ హోప్. ఎస్ సార్, అద్భుతంగా చెప్పారు సార్. సార్ శ్రీహర్ రాజు గారు హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడండి సార్. నమస్తే సార్, నేను అడగాల్సిన క్వశ్చన్ అంత ఆన్సర్ వచ్చేసింది. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరూ కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. ఆర్వీఆర్ సార్, ఇది రమాదేవి గారు హ్యాండ్ రైజ్ చేశారండి. అమ్మ చెప్పండి, మీ ఇంటికి వచ్చి బిర్యానీ తింటారు. షూర్ సార్, రండి సార్. నమస్తే అమ్మ, చెప్పండి. సార్ ఏం లేదు సార్, నాకు ఎప్పుడూ ఒకటి అనిపిస్తుంది, హ్యూమన్ రిలేషన్స్ లో ఎమోషన్స్ కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామా, లేకపోతే అంటే ఇప్పుడు మీరు చెప్పే సెషన్ అంతా అది ఉంది, దాంట్లో ఈ భావోద్వేగాలకి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది.
వెరీ గుడ్ అండి. హ్యూమన్ Hmm. రిలేషన్స్ లో అసలు మేజర్ గా ఉండేది ఎమోషన్సే మేడం. ఎస్ సార్. మీరు గమనించండి, మన నవరసాలు ఉంటాయి కదా, అయితే మనం ఒక ఫ్రెండ్ తో కనెక్ట్ అయినప్పుడు హ్యాపీనెస్ గా నవ్వుతూ మాట్లాడతాం, లేదంటే మనకు పడని వాళ్ళు కనెక్ట్ అయితే కోపడుతూ మాట్లాడతాం. మనతో సమకాలికలు కనెక్ట్ అయితే వాళ్ళతో జోకులు వేసుకుంటాం, నవ్వుతాం, భావాలను షేర్ చేసుకుంటాం, అన్ని చేసుకుంటాం. మనకంటే మంచి వాళ్ళు, మనకు గైడ్ చేయగలిగే వాళ్ళు కనెక్ట్ అయితే మన ప్రాబ్లమ్స్ వాళ్ళ దగ్గర డిస్కస్ చేస్తాం. అంటే ఏంటి, అన్ని నవరసాలు అన్ని కూడా మనం ఇక్కడ హ్యూమన్ రిలేషన్స్ లో ఎక్కడో దగ్గర ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కాకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఇంప్లిమెంట్ చేస్తాం. అవునా కాదు? అవును సార్. కాబట్టి మన హ్యూమన్ రిలేషన్స్ అని ఎమోషన్స్ తో కనెక్ట్ అయి ఉంటాం మేడం. మనం దాన్ని విడదీయలేం. పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ సార్, ఇంకోటంటే మీరు వాసు అండ్ వాణి గారు, డాక్టర్ వాణి గారు చెప్పారు కదా స్టోరీ. నేను అదే ఒక స్టోరీ నేను సుధా కృష్ణమూర్తి గారిది కూడా చదివాను సార్. సేమ్ సుధా కృష్ణమూర్తి గారు కూడా ఒక ఇలాగే డిఫికల్ట్ ప్లేస్ కు వెళ్తే ఒక లైట్ కనబడుతుంది సార్. కనబడితే అది అక్కడికి వెళ్తే అది ఒక టెంపుల్ సార్. అయితే ఆ టెంపుల్ పూజారి ఆఫర్ చేస్తారు ఆయనకి ప్రసాదం, ఆవిడ ఆకలితో ఉన్నారని గ్రహించి ఆఫర్ చేస్తారు అన్నమాట. అయితే పూజారి ఏమైనా తన నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో అని తను ఇవ్వబోతే లేదమ్మా, ఇది అసలు ఎవరు ఈ కోవిల్ని పట్టించుకోరు, కానీ నేను ఇక్కడ ప్రసాదం మీరు అసలు యాక్చువల్ గా అయితే అక్కడ ప్రసాదం పెట్టడానికి కూడా, భోగం పెట్టడానికి కూడా లేదు, నేను ఉంచుకున్న భోగం మీకు పెట్టాను, మీరు కావాలంటే టెంపుల్ డెవలప్ చేయండి అని చెప్తారు. అది ఎంపతి. అది అప్పుడు నేను ఆ వర్డ్ అక్కడ కూడా నేను విన్నాను సార్. ఈరోజు ఎక్స్ట్రాడినరీగా అర్థమైంది సార్, ఇంకా రిలేటెడ్ గా సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. కాంచనా గారు అంటే మన ఇప్పుడు బ్యాచ్ లో ట్రైనింగ్ అండి, లేదంటే అంత ముందు 126 బ్యాచ్ లో ట్రైనింగ్ రావడానా? 132 బ్యాచ్ అనుకుంటాను సార్. 132 బ్యాచ్ ఎస్ఎస్ 132 అండి. కాంచనా గారు మీ వాయిస్ కట్ అవుతుందమ్మా, ఒకసారి మీ వాయిస్ కట్ అవుతుంది. చెప్పండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, మీ తరపున ఎవరైనా మనం 195 రికమెండ్ చేయాల్సింది మీతో పాటు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సార్. ఓవర్ టు హోస్ట్. టైం ఇంపార్టెంట్ మనకి. టైం 10 మినిట్స్ అదే అయిపోయింది. క్వశ్చన్ ఆన్సర్ అయిపోతే మనం ఫిట్ అవ్వచ్చు సార్. నేను ఆన్సర్ మీరు తప్ప ఎవరు అడగట్లేదు సార్, మీరు తప్ప ఎవరు అడగట్లేదు, మీరే చెప్పండి ఆన్సర్ కూడా. 16, 8, 4, 2, 1. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఓకే సార్, కరెక్ట్ అండి. ఆయన 5 కాయిన్లు చేస్తారు. 1 గ్రామ్ గోల్డ్, 2 గ్రామ్స్ గోల్డ్, 4, 8, 16 ఇవన్నీ కలిపితే 31 వస్తుంది. మీరు మధ్యలో కాంబినేషన్ చేసుకుంటే ఏ డేట్ కావాలో ఆ డేట్ వస్తుంది. సో కాబట్టి మీ అల్లుడు వచ్చినప్పుడు తయారు చేసి పెట్టుకొని రెడీగా ఉంచుకోండి. ఇద్దరు కానీ గోల్డ్ గిఫ్ట్. ఆల్ ద బెస్ట్. సార్. థ్యాంక్ యూ సార్.